చిన్న ప్రార్థన చేసుకుందాం. నీతి సూర్యుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. చదవబడిన లేఖనాలు వచ్చి ప్రభువా మీరు మా అందరితో కూడా మాట్లాడమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా జ్ఞానమును నిజంగానే ఇదివరకు మేము నింపబడినటువంటి ఆ నింపుదలతో ఇక్కడికి వచ్చి ఉన్నట్లయితే మేము మరలా నూతనంగా దేని చేత నింపబడలేము. కానీ మా హృదయమును ప్రభువా మేము ఖాళీ చేసుకున్నట్లయితే నీవు మాతో మాట్లాడాలనుకున్నటువంటి విషయాల చేత మా హృదయాలు నింపబడినట్లుగా మాకు చక్కటి అవకాశం దయచేయండి ప్రభు. కనికరం చూపండి. సామాన్యతలో నిన్ను నువ్వు ఎలాగ దాచుకుని ఉన్నావో దానిని పట్టుకోగలిగే సామాన్యతలో ఉండే ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి ప్రభు. మాకు కావలసిన ఆత్మీయ ఆహారం అనుగ్రహించండి. రానై ఉన్నటువంటి నీ యొక్క రాకడ ఆ ఎత్తబాటు అది ఎంత సమీపముగానే ఉంటుంది కనుక దయచేసి మేమందరం సిద్ధపడలాగిన కృప చూపి సహాయం దయచేయమని, బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరియు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ప్రేమను బట్టి, ఎన్నికను బట్టి, మీరు సమకూర్చబడిన ఈ విధానాన్ని బట్టి నిజంగానే మీరు ధన్యులు. పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం చదివినటువంటి ఈ లేఖనాల్లోనే ఒక మాట రాయబడి ఉన్నది, ధన్యులు, ధన్యత. పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా చూస్తే దేవుడి యొక్క ప్రజలకి, కొంతమంది సువార్తలో ఉండేవారికి ఏమి, నిత్యత్వాన్ని చూడగలిగేటువంటి ఒక ఆపర్చునిటీ, అవకాశం దక్కేవారేమి, భార్యగా మలచబడేవారేమి, వీరందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్గపు ధన్యతలే దేవుడు అనుగ్రహించాడు. ఇక్కడ ఏ ధన్యత అయితే మాట్లాడుతూ ఉన్నాడో దేవుడు, ఈ ధన్యత సంఘశాఖ సహోదరులకు లేదు. ఈ ధన్యత అన్ని జనులకు అసలే లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్లెస్సింగ్, ఈ ధన్యత కేవలము ఆయన యొక్క భార్యకు మాత్రమే లభించుచున్నది. ఆయన చెప్పిన మాటను ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుంటే, ఆయన అంచాడు, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. మనము గత కొద్ది దినాల నుంచి ఒక ప్రత్యేకంగా ఒక వర్తమానాన్ని చూస్తూ ఉన్నాం. ది రెవల్యూషన్ ఈజ్ ది విక్టరీ. ప్రత్యక్షతే విజయం అనే ఒక వర్తమానాన్ని వింటూ ఉన్నాం. ఎలాగున క్రైస్తవుని యొక్క జీవితంలో వాడు వాక్యములు గ్రహించడంలోనేమి, దైవ సంబంధమైన క్రియలు చేయడంలోనేమి ప్రత్యక్షత అనేది ఎలాంటి ఒక పాత్రను పోషిస్తూ ఉన్నది, ప్రత్యక్షతల్లో ఉన్న వ్యత్యాసాలేమి, ఆ ప్రత్యక్షతల్లో నీవు నేను నిలబడిన స్థానం ఏంటి అని తెలుసుకోవడమే ఈ వర్తమానం యొక్క ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే ఇదివరకే మనం చూసిన సంగతులు ఉన్నవి. దేవుడి యొక్క ప్రవక్త చెప్పిన ప్రకారంగా, దేవుడి యొక్క ప్రేరేపణ చేత ఫెయిత్ ఈజ్ ఎ రెవల్యూషన్, ర్యాప్చర్ ఈజ్ ఎ రెవల్యూషన్. విశ్వాసం అనేది ఒక ప్రత్యక్షత, ఎత్తబాట అనేది కూడా ఒక ప్రత్యక్షత అయి ఉన్నది. ప్రత్యక్షతే లేకపోతే ఎత్తబాటుకు సరిపడే విశ్వాసము చోటు చేసుకోదు, అసలు ఎత్తబాటే చోటు చేసుకోదు. దీనిని మనం ఇదివరకు చూసి దాన్ని గమనించాం. విశ్వాసం ఏమి, ప్రత్యక్షత ఏమి, ఎత్తబాటేమి, ఈ మూడు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క స్థాయిలో వాటి వాటి చోట్ల నిర్మించబడి దానిలో నీవు నేను ఎక్కడున్నామో చూసుకోగలడమే ఈరోజు మనం చేయాల్సిన పని. కానీ జాగ్రత్తగా గమనించాలి. ఇదివరకు నేను మీకు ఒక విషయాన్ని తెలియపరిచాను. నేను దాన్ని మరలా మీకు పునరావృతం చేయడానికి ఇష్టపడాలా, అందుకొరకు నేరుగా ఆ విషయాన్ని చూపించాలని ఆశపడతా ఉన్నా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం, మనం ఎలాగూ పక్షిరాజులం అయి ఉన్నాము,
మనం పక్షిరాజు అనబడడానికి వాక్య ప్రకారమైన 2 కేటగిరీలు కనబడతా ఉన్నాయి. ఒకటి, మర్మము చేత మనం పక్షిరాజులము, మరియు ప్రవచనము చేత పక్షిరాజులు. దెర్ ఆర్ సమ్ ప్రాఫెసీస్, నీ గురించి నా గురించి కొన్ని ప్రవచనాలు ఉన్నాయి, నీవు నేను ప్రవచించవలసినది ఉన్నది. ఆ కోణం గుండా నీవు నేను పక్షిరాజుగా ఉంటావు. మర్మయుక్తమైన విషయాలు ఉన్నవి. ఆ మర్మయుక్తమైన విషయాలు గ్రహించడంలోనే పక్షిరాజులమై ఉన్న విషయం బయటపడుతుంది. కానీ ఒకసారి మీరు గమనించినట్లయితే ఏ విశ్వాస అయినా కూడా 2 విధానాలుగా పక్షిరాజు ఉండగలుగుతాడు. ఒకటి, మర్మం వల్ల. 2, ప్రవచనం వల్ల. ఈ రెండింటి ద్వారా మాత్రమే ఒక విశ్వాసి పక్షిరాజుగా ఎంచబడ్డానికి సరి అయినటువంటి కొలమానం అది. అయితే ఈ పరలోక రాజ్య మర్మములు మీకోసం మాత్రమే బయలుపరచబడినవి, వీరి కోసం కాదు. మిగిలిన వాళ్ళు ఎవరికి బయలుపరచకుండా నీకు మాత్రమే బయలుపరుస్తున్నాడు అంటే నీవు ముందు ఎన్నికలో ఉన్నట్లు, నీవు దేవుడి యొక్క పక్షిరాజు యొక్క పిల్లవై ఉన్నావన్న విషయము ఖచ్చితంగా సత్యమే. అయితే ఇదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై సాగిలపడగా, వద్దు సుమి, నీతోనూ సహదాసులను దేవునికే నమస్కారం చేయము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనాసారమని నాతో చెప్పాను. అదే మాటను ఒకసారి మీరు ఇంగ్లీష్లో చూసినట్లయితే, ఫర్ ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. అంటే ప్రవచించు ఆత్మ, జాగ్రత్తగా వినాలి, ప్రవచించు ఆత్మ ద్వారా యేసుక్రీస్తుని గురించి మన సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నాం. యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యము జాగ్రత్తగా వినాలి. నీకు ఎలా చెప్తానంటే, ఇలాగే ఒక రోజున దేవుడి యొక్క అపోస్తలులు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక దయ్యము ఉండబట్టలేక ఒక మాటను గట్టిగా అరిచేసింది. ఇదిగో భూలోకములు తలకిందులు చేసేవారు వచ్చి ఉన్నారు. అది ఒక సాక్ష్యం. అది ఎవరి గురించి ఎవరు చెప్తా ఉన్నారు? దేవుని కుమారుని గురించి దయ్యాలు చెప్తున్న సాక్ష్యం. ఆమేన్. దేవుని గురించి చెప్పిన సాక్ష్యాలు చూడండి ఒకసారి. స్టెఫెను చెప్పిన సాక్ష్యము, అగ్రిప్ప రాజు దగ్గర పౌలు గారు చెప్పిన సాక్ష్యము. మీరు సరైన రీతిలో గమనిస్తే ఎవ్రీ టెస్టిమనీ ఇట్ రిజెంబుల్స్ ఎ ప్రొఫెసీ. ప్రతి సాక్ష్యము మనుషుని గూర్చినది కాదు లేక చూపిస్తున్నది. క్రీస్తుని గూర్చిన ప్రతి సాక్ష్యము అది ప్రవచనమై ఉన్నది. ఎలా చెప్పగలుగుతున్నారయ్యా? ఎలా చెప్పగలుగుతున్నారు? నేను క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పాను. ఏమని? క్రీస్తు నేను దమస్కు మార్గానికి వెళ్తా ఉండగా నన్ను వెలుగు రూపంలో ఆయన వచ్చి నన్ను తాకాడు. ఆయన తాకిన వెంటనే నాలో నా కన్నులు మూయబడినవి. నాతో మాట్లాడిన స్వరము, సౌలా సౌలా నా నేల హింసించుచున్నావు అని పిల్లలు అడిగినప్పుడు నేను ఆయనకు ప్రతిగా నువ్వు ఎవరవు అని అడిగాను, నీవెవడవు అని అడిగాను. అక్కడ అగ్రిప్ప రాజు ఎదుట పౌలు ఏ సాక్ష్యాన్ని అయితే చెప్తా ఉన్నాడో దేవుడి యొక్క గుణలక్షణములను బట్టి, వాక్యం యొక్క రూల్స్ నియమాలను బట్టి ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండవలసిన వాడై ఉన్నాడు. ఆయనను గూర్చి గత కాలంలో ఏది జరగని సాక్ష్యం ఇచ్చుచున్నావో అది భవిష్యత్తులో కూడా జరుగును. నీవు దేని గురించి అయితే క్రీస్తు ఇదిగో ఇలాగూ చేశాను అని సాక్ష్యం. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇంకో సులభతరమైన భాషలో చెప్తా. అబిగేలమ్మ లేచి ఒక సాక్ష్యం చెప్పారు. ఆమె అన్నారు, నేను విపరీతమైన జ్వరం చేత బాధించబడుతుండగా వైద్యం కోసం ప్రయత్నిస్తుంటే నాకు కుదరలేదు మా కుటుంబ పరిస్థితిని బట్టి. కానీ అలాగే పడుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను, దేవుడే బాగు చేశాడు. ఇది గతకాలం, జరిగిపోయింది, భూతకాలం. అదంతా కూడా అదొక సాక్ష్యము. కానీ ఆ సాక్ష్యం ఇక్కడ ఎందుకు ప్రకటించబడుతుంది? గత కాలంలో స్తుతించిన స్తుతుల వల్ల ఇక్కడేం లాభము?
గత కాలంలో నువ్వు చేసిన ఉపవాసాలు ఇప్పుడేం లాభము? అది దేన్ని సూచించుచున్నదయ్యా అంటే గత కాలంలో ఉండిన సాక్ష్యము, అది భవిష్యత్తు యొక్క ప్రవచనం. అది ఇంతవరకు చేసిన దేవుడు మీకు కూడా భవిష్యత్తులో చేస్తాడని తెలియకుండానే ప్రవచనం చేస్తా ఉంది. ఆమె తనకు తెలియకుండానే ప్రవచనం చేస్తుంది. ఏమన్నా తెలుసా? నాకు జరిగినట్టుగా గతంలో మీకు భవిష్యత్తులో జరుగును. అందుకే అంటాడు ఇట్స్ ఎ స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. యేసుక్రీస్తుని గూర్చిన సాక్ష్యము ప్రవచనానుసారము. ఎవ్రీ టెస్టిమనీ, ప్రతి సాక్ష్యము క్రీస్తుని గూర్చినది అది ప్రవచనానుసారంగానే జరుగుతుంది. ప్రవచనాత్మకమైనటువంటి ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీలో నుంచే, ప్రవచించు ఆత్మలోంచి ఉత్పత్తి అవుతుంది. ఆమేన్. ఇప్పుడు ఇది అలాగే గుర్తుపెట్టుకోండి. మరలా రెవల్యూషన్ చాప్టర్, ప్రకటన గ్రంథం 1:1 రండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. జాగ్రత్తగా వినండి అయ్యా. ఈ పదాలు చూసారా? మర్మము, ప్రవచనం. దీని ద్వారానే నీవు నేను పక్షిరాజు అయి ఉన్నామో లేదో కనిపెట్టగలిగే మార్గం అని ఇదివరకు మనం నిరూపణగా చూసాము. ఎసారనో? సరే, దీన్ని అలాగే ఉంచండి. దాని కింద మరొక విషయం రాయబోతా ఉన్నాను. అప్పుడు దీనికి సంబంధాన్ని చూపిస్తాను మీకు. జాగ్రత్తగా గమనించు. ఇక్కడ మొట్టమొదటిగా దేవుడు క్రీస్తుకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత. ప్రత్యక్షత అదేం చేయాలా? ప్రతి ప్రత్యక్షత క్రియను ఉత్పత్తి చేయాలి. ఆ క్రియలో విశ్వాసం అనేది మిళితమై ఉండాలి. ఇది మొదటి రూల్. అలాగే ప్రతి ప్రత్యక్షత, ఎవ్రీ రెవల్యూషన్ ప్రొడ్యూస్ ప్రాఫెసీ. ప్రతి ప్రత్యక్షత ప్రవచనాన్ని ఉత్పత్తి చేస్తుంది. అట్లా హెడ్డింగ్ చెప్తే అర్థం కాదు కదా. కొంచెం లోతుల్లోకి ఇంకో 10 ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం మీకు అర్థమయ్యే రీతిలో. సరే, ఇప్పుడు చదివిన లేఖనం గుండా ముందుకు సాగుదాం. దేవుడు క్రీస్తుకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ ప్రత్యక్షత ఏమైంది? ఈ ప్రత్యక్షత దేవుడు నియమించుకున్న ఒక మనిషి ఉన్నాడు, దూత ఉన్నాడు. ఆ దూతకి ఈ ప్రత్యక్షత అక్కడికి బయలు వెళ్ళగానే, మీకు మరొక విషయంలో చెప్తా, మీకు అర్థమయ్యే భాషలు చెప్తా. ఈ మెసేజ్ మీకు ఎంత ఇంపార్టెంట్ అర్థమైపోయిందిగా. ఇదంతా ప్రాముఖ్యమో తెలిసిందిగా. ఈ మెసేజ్ అర్థం కాకపోతే నేను నిజంగా చెప్తా ఉన్నా, మన చాలా పసిపిల్లల మీద ప్రార్థించండి, ప్రభువా నాకు ప్రత్యక్షత అనుభవించి అడగండి మీరు. ఇప్పుడు ఇది ఇలా ఉంచండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో చూడండి, తీయబాకండి చాలు. ఆ దూత ఆ చిన్న పుస్తకమును తీసుకొని తినివేయమని చెప్పారు. ఈయన ఆ పుస్తకాన్ని ఏం చేశాడు? తిన్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? పుస్తకం తినిన వెంటనే రాజ్యాలను గురించి ప్రవచనాలు ఉత్పత్తి అవుతున్నాయి. పుస్తకం తెరబడి ఉండగా ప్రవచన ఉత్పత్తి కాదు కానీ, చేతుల్లో ఉండగా ప్రవచనం ఉత్పత్తి కాదు కానీ, ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ ఎట్లా వస్తుందంటే, ఆ పుస్తకాన్ని తినడము అంటే ప్రత్యక్షత పొందుకోవడం అని. అది నీలో ఏకభాగంగా మార్చబడినప్పుడు అది ప్రత్యక్షతను ప్రవచన రూపంలోనికి అది మార్పు చెందింపజేస్తుంది. దీని వలననే ఇదివరకు నేను మీకు చెప్పిన వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడే పక్షిరాజుల యొక్క నిజమైన కొలమానం ఏర్పడుతుంది. ప్రవచనం చేత, మర్మము చేత పక్షిరాజులు. కరెక్టేనా? అయితే మర్మానికి గ్రహింపు పొందాలంటే కావాల్సింది ప్రత్యక్షతే. ఈ ప్రత్యక్షత దేవుడు ఏం చేశాడంటే, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఎలాగైతే ప్రత్యక్షపరచబడిన గంధం తినగానే రాజులను గురించి, రాజ్యముల గురించి, ఆయా భాషలు మాట్లాడే వారిని గురించి ఎలాగూ ప్రవచించడం ఉత్పత్తి జరిగిందో, అలాగుననే ఇక్కడ కూడా క్రీస్తు తన దాసునికి ఈ ప్రత్యక్షతను అనుగ్రహించగానే, కంటిన్యూ చదవండి 2వ వచనం నుంచి. ఈ సంగతులు త్వరలో సమీపమై ఉన్నవి. అదేంటి? ప్రత్యక్షతలో నుంచి భవిష్యత్తును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా ప్రత్యక్షత వచ్చినది. ఈ ప్రత్యక్షత ఆయన ఏం చెప్తా ఉన్నంటే, ఏవో కొన్ని సంగతులు ఇవి భవిష్యత్తులో జరగనే ఉన్నవి. ప్రవచనం అంటే ఏంటయ్యా?
జరగబోయే సంగతుల గురించి చెప్పేదే. ఇంకొంచెం ముందు మీకు నేరుగా పదమే కనబడుద్ది. ఆయన తన దూత ద్వారా వర్తమానములను పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యములను గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యములను గూర్చి తాను చూసినంత మట్టుకు సాక్ష్యాన్ని ఇచ్చాడు కదా. గుర్తుపెట్టుకోండి, మన ప్రత్యక్షత రాగానే సాక్ష్యాలు బయటపడుతున్నాయి. ప్రత్యక్షత రాగానే జరగలేని సంగతుల గురించి చెప్తా ఉన్నారు. ప్రత్యక్షత రాగానే క్రియలతో కూడుకున్న విశ్వాసం ఉత్పత్తి అవ్వాలి. ఇక్కడ మరొక మాట ఉంటుంది చూడండి, 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును. ఏంటి ప్రత్యక్షతలో నుంచి ప్రవచనాలు వచ్చాయా? ఏ ప్రత్యక్షత అయితే క్రీస్తు యొక్క తన మనస్సులో నుంచి దూతకు అప్పజెప్పబడగానే ఆ దూత దగ్గర అది ప్రత్యక్షతగా కాకుండా ప్రవచనంగా మార్చబడింది. అది మీరు వింటున్నారుగా. ఎవ్రీ రెవల్యూషన్, ప్రతి ప్రత్యక్షత ఈ నియమాల గుండానే సాగుద్ది. ఐదర్ ఆ ప్రత్యక్షత ప్రవచనాలను ఉత్పత్తి చేయాలి, ఆ ప్రత్యక్షత సాక్ష్యాలను ఉత్పత్తి చేయాలి, ఆ ప్రత్యక్షత క్రియలతో కూడుకున్న విశ్వాసాన్ని ఉత్పత్తి చేయాలి. కాసేపు సింప్లిఫై చేస్తాను మీకు అర్థమయ్యే భాషలో. ఇప్పుడు నాకు తెలీదు ఎగ్జాక్ట్గా నీ హృదయంలోకి దూరి నువ్వు ఎంతగా ఈ వర్తమానాన్ని గ్రహించావు నాకు తెలీదు. ఐ డోంట్ నో. నువ్వు ఎన్ని వందల వేల వర్తమానాలు వింటున్నావు నాకు తెలీదు. ఎలాగ అర్థం చేసుకొనిచ్చావు నాకు తెలీదు. నేను అడిగే ప్రశ్న ఒకటే, ద మూమెంట్ ఏ వర్తమానమైనా సరే నిజంగా నీకు దాని విషయమే ప్రత్యక్షత దొరికితే ఆ వర్తమానము నీలో విశ్వాసపూర్వకమైన క్రియల్ని అప్పుడే ఉత్పత్తి చేస్తుంది. ఆ వాక్య విషయమై, ఆ అంశ విషయమై నువ్వు వెంటనే సాక్షి బిడ్డగా మలచబడతావు. వెంటనే అక్కడ నీకు తెలియకుండానే నువ్వు చెప్పే క్రీస్తుని గూర్చిన సాక్ష్యము ప్రవచనానుసారంగా ప్రవచనాన్ని ఉత్పత్తి చేసినట్టుగానే ఉంటుంది. అది అట్లా ఎన్ని వర్తమానాలు మలచబడ్డాయి? దిస్ ఈస్ ఎ రియల్ క్వశ్చన్. సంఘ శాఖలో ఉన్నప్పుడు ప్రభుని యేసుక్రీస్తు భక్తి సరియైందన్న వర్తమానం తగిలినప్పుడు క్రియాత్మకమైనటువంటి విశ్వాసపూరితమైన క్రియల్లోనికి ఆ ప్రత్యక్షత నిన్ను మలిచింది. ఎస్ ఆర్ నో? ఆమేన్. తర్వాత నీవు ఎప్పుడైతే ఎదుగుతున్నా కొలది 3వ ఈడ్పు యొక్క వర్తమానాలు నీ చెవిన పడగానే ఇదే విషయాలు జరుగుతూ ఉండాలా. ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు ఏ మార్పు కలిగింది? మర్మమైన క్రీస్తు బయలుపరచబోట ఏ మార్పు కలిగింది? చిన్నాభిన్నములైపోతున్న ప్రపంచం ఏ మార్పు కలిగింది? నేను చెప్పుచున్న గ్రహించగలుగుతున్నారుగా. పరలోక పెళ్లి కుమారుడు, భూలోక పెళ్లి కుమార్తె ఏం మార్పు కలుగుతుంది? ప్రత్యక్షత లభించుచున్నదని చెప్పగానే ఈ నియమాలను ఏదో ఒకటి జరిగి తీరాల. సంథింగ్ హ్యాస్ టు టేక్ ప్లేస్. పేజీలు నింపబడటం కాకుండా ఇంకేదో జరగాలి అక్కడ, సంథింగ్. ఎందుకంటే నేను ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూసినా ప్రత్యక్షత ప్రవచనంగా మార్చబడుట, ప్రత్యక్షత సాక్ష్యంగా మార్చబడుట, ప్రత్యక్షత విశ్వాసంతో కూడిన క్రియలు ఉత్పత్తి చేయడం చూస్తున్నా. అక్కడ ఏది ఇలాంటి ఒక ప్రత్యక్షత ఉన్నది, దీనివల్ల ఏ కార్యము జరగలేదని చెప్పడానికి వీల్లేదు దేవుని దగ్గర నుంచి. ఎవ్రీ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్ షుడ్ ప్రొడ్యూస్ ఇట్స్ ఇర్రెలవెంట్ ఫ్రూట్స్. దానికి సంబంధించినటువంటి ఆ ఫలాలను ఆ ప్రత్యక్షత ఉత్పత్తి చేయాల. ఆమేన్. సరే, మీకు ఇది ఇంకొంచెం అర్థమయ్యే భాషలో మరొక ఉదాహరణ కూడా చూపిస్తాను. నథింగ్ టు వరీ. ప్రతి ప్రత్యక్షత ప్రవచనంగా మార్చబడుతుంది. ఓకేనా? దానియేలు గ్రంథం. సరే, దానికంటే ముందు ఒక కొటేషన్ చూపిస్తాను మీకు. దానివల్ల మీకు కొంచెము బలమైన పునాది పడే అవకాశం ఉంటుంది. 54-0513. అయ్యా నాకు తెలీదు, మీరు ఒక 5-6 నెలల కింద ఉన్న వర్తమానాలు ఇప్పుడు మన వర్తమానాలు లేవు. మీరు గమనిస్తున్నారో లేదు నాకు తెలియడంలే. మన వర్తమానాలు మారాయి. మీరు కూడా ఎదుగుతున్నారని ఆశపడతా ఉన్నా నేను కూడా. 54-0513. దానిలో 47 పేర చూడండి, 47వ పేర. జ్ఞాపకం ఉంచుకోండి. ఏంటి? ఆల్ ద రెవల్యూషన్ ఈజ్ ఎ విజన్. ప్రతి ప్రత్యక్షత దర్శనమా? జాగ్రత్తగా వినాలా.
అది అబ్సల్యూట్లీ కరెక్టే. ఇప్పుడు చూడండి, ఈ ప్రత్యక్షత ప్రవచనంగా మార్చబడాలంటే ఈ ప్రత్యక్షత దర్శనం గుండా వచ్చేది. ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు దర్శనంలోని కొనుక్కోబడితేనే ప్రత్యక్షత దొరికింది, తర్వాతే అక్కడ ప్రవచనం ఉత్పత్తి అయింది. దానిని బట్టి దేవుడి యొక్క ప్రవక్త వన్ ఆఫ్ ద మేజర్ ప్రిన్సిపల్ ఆఫ్ రెవల్యూషన్ చెప్తా ఉన్నాడు. అక్కడ ఆయన అంటాడు ప్రత్యక్షత అనేది కూడా, మళ్ళీ చదవమాట కరెక్ట్గా చూద్దాం, ఇచ్చిన ఎవరి వర్డ్ చూడండి. మొత్తం ప్రత్యక్షత అంతా కూడా దర్శనము, ఖచ్చితంగా దర్శనమై ఉన్నది. తర్వాత మరియు ఒక సూచన ఉంటున్నది. ఎవ్రీ రెవల్యూషన్ ఇస్ ఆల్సో ఎ సైన్. ఇవి రాసుకుంటున్నారా? ఇలా నేను రాద్దా పక్కన. ప్రత్యక్షత అనేది అది ప్రవచనాన్ని ఉత్పత్తి చేయాలా? ప్రత్యక్షత అనేది క్రియలతో కూడుకున్న విశ్వాసాన్ని ఉత్పత్తి చేయాలి. ప్రత్యక్షత అనేటువంటిది మరియు సాక్ష్యమును ప్రొడ్యూస్ చేయాలి. దర్శనం అనేది సూచనగా మలచబడాలి. ఎస్ సార్, పౌలు గారి దగ్గరికి వెళ్ళి క్రీస్తున్నాడని నీకు ఎట్లా తెలుసు, ఆయన బతుకున్నప్పుడు లేవు కదా అన్న వరకు ఆయన దర్శనాన్ని, ఆ దర్శనంలో పొందుకున్న ప్రత్యక్షతని నీకు సాక్ష్యంగా చూపిస్తాడు, సూచనగా చూపిస్తాడు. ఆయన ఎస్ నన్ను తగిలాడయ్యా, నాకు కనబడ్డాడు, నేను చూశాను అంటాడు ఆయన. దీన్ని బట్టి దర్శనములో కలిగిన ప్రత్యక్షతనే సూచనగా చూపిస్తాడు ఆయన. ఎవ్రీ రెవల్యూషన్ హ్యాస్ టు బి ఎ సైన్. ఆమేన్. నేను ఇలాగ ఈ మధ్యకాలంలో కొంతమంది సహోదరులను కలిసినప్పుడు వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని ఆశపడినారు జీవితంలో. నిర్ణయాలు తీసుకునే ముందు వ్యక్తుల యొక్క మాటలు వినకండి అయ్యా, ప్రభు దగ్గర విచారణ చేయండి అని చెప్పినప్పుడు వారు వాక్యమునే సూచనగా పెట్టుకొని, ప్రత్యక్షతనే సూచనగా పెట్టుకొని, అది జరిగిన తర్వాత ముందుకు దాటి వెళ్ళారు వాళ్ళు. దాంట్లో తప్పు ఉండదు ఇక, ఎందుకంటే అది బిబ్లికల్గా ద మోస్ట్ హైలీ అక్యురేట్ సైన్ అది. ఆమేన్. తర్వాత ఇంకొంచెం తెలుగు చదవండి. మరియు ఒక సూచన ఉంటున్నది. సూచన అయి ఉంటున్నది. దానంతటికి అర్థం ఒకటి ఉన్నది. దానంతటికి కూడా అర్థం ఒకటి ఉంది. అయ్యో, కాబట్టి నీవు దానిని జాగ్రత్తగా గమనించాలా. జాగ్రత్తగా గమనించాలి. ప్రవక్తను చదవండి. ఏంటది? ప్రవక్తను చదవండి. దీన్ని ప్రవర్తన కాదు, ప్రవర్తను. నేను ఇదే మాట ఒకసారి ఒక విషయాన్ని గురించి ఒక సహోదరుతో డిస్కషన్ జరిగినప్పుడు, అయ్యా మీరు ప్రవక్తను బాగా అర్థం చేసుకుంటే ప్రవచనాలు బాగా అర్థం చేసుకోగలుగుతారు అన్నాను. అన్నందుకు అది మెలితిరిగి అడితిరిగి లాస్ట్ ఎక్కడ పోయిందంటే, వీళ్ళు ప్రవక్తనే బాగా చదివేసిరంట, ప్రవక్త కంటే ఎక్కువ ప్రవక్త గురించి వీళ్ళకి తెలుసంట అనే అక్కడి దాకా వెళ్ళిపోయింది. అది చిన్న మాట, ఇదిగో తోకంటే అదిగో పులిలాగా అన్నట్టు చిన్నగా ప్రారంభమైంది, ఇక్కడ దాకా వెళ్ళిపోతా ఉంది. అది అలా కాదు. దేవుడి యొక్క ప్రవక్త చెప్తా ఉన్నాడు ఏమందంటే, ప్రవక్తను మీరు బాగా చదవాలి. ఎందుకంటే ప్రతి ప్రవక్త సమానమైన పరిచర్య కలిగిన వాడు కాదు. ప్రతి ప్రవక్త పిలుపు ఒకేలా లేదు, వారి పరిచర్యలు ఒకేలాగా లేవు, వారి బాధ్యతలు ఒకలా ఉండవు. దానిని బట్టి ప్రవక్తను బాగా చదవగలిగితే అతనిలో నుంచి వచ్చేటువంటి ప్రత్యక్షతల్ని, అతనిలో నుంచి వచ్చేటువంటి ప్రవచనాల్ని బాగా పట్టగలుగుతారు. ఆమేన్. తర్వాత ఇంకొంచెం ముందు చదవండి. ప్రవక్తలను చదవండి. చిహ్నములు లేక సూచనల భావం ఏమిటో చూడండి. చిహ్నములు, సూచనలు, గుర్తులు, వీటి భావాలేంటో చూడండి. ఎందుకు చిహ్నాలు, సూచనలు వాటి గురించి మాట్లాడుతున్నాడు అంటే, ప్రకటన గ్రంథం అంతా కూడా గురుతుల రూపంలోనే రాయబడింది. ఈ గురుతుల్ని పట్టుకోగలగాలి అంటే ప్రత్యక్షత అనే మాధ్యమము లేకుండా, ఒక జాలి లేకుండా ఆ గురుతులు ఎన్నటికీ అర్థం కావు. ఇక్కడ చెప్పిన ధన్యత ఒకటి ఉంది. ఏది? ఈ ప్రవచన వాక్యములు చదివి విని గైకొని వాడు ధన్యులు. కానీ సమస్య ఏంటంటే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వచనాలు చాలా మందికి ప్రవచనాలుగా లేవు, మర్మాలుగానే ఉన్నాయి. అందుకే వాళ్ళకి ఆ ధన్యత దొరకట్లే. మీకు అర్థమవుతుందా? నేను ప్రకటన గ్రంథం చదువుతుంటే నాకు ప్రవచనాలు కనబడుతున్నాయి, ప్రత్యక్షత అయిన వాడు చదువుతుంటే వాడికి మర్మాలు కనబడుతున్నాయి. వ్యత్యాసం ఎక్కడుంది అంటే, నా కళ్ళకి నీ కళ్ళకి మధ్యలో ప్రత్యక్షత అనే కళ్ళజోడే వ్యత్యాసం. నేను ప్రత్యక్షత అనే కళ్ళజోడు కూడా చూస్తున్నా, నాకు ప్రవచనాలు కనబడుతున్నాయి. నీకు కళ్ళజోడు ప్రత్యక్షత లేకపోవడం వల్ల మర్మం వెంబడి మర్మం కనబడుతుంది నీకు. అంటే నీకు దాచిపెట్టబడింది, నాకు తెరవబడి ఆ ప్రత్యక్షత నాలో ప్రవచనమును తర్వాతి భాగాలలో ఉత్పత్తి చేయని రీతిగా మార్చబడతా ఉంది. అది
అందుకే దేవుడు ప్రవక్త అంచాడు, ఎస్, ప్రత్యక్షత, రెవల్యూషన్ కమ్స్ త్రూ ఏ విజన్. ఆ రెవల్యూషనే, ఆ ప్రత్యక్షతే దర్శనం కూడా వచ్చింది ప్రవచనాన్ని ఉత్పత్తి చేస్తుంది. మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మములు దానియేలుకు బయలుపరచబడిన గనుక. ఈ ఒక్క పదంలో నేను చెప్పిన మాట అంతా వచ్చేసింది. సరిగ్గా గమనిస్తే ఎస్ ఆర్ నో? నేను ఇప్పటిదాకా ఒక 10 నిమిషాల నుంచి చెప్పిందంట, ఆ ఒక్క మాటలోనే అన్ని అలా కనబడతా ఉంటాయి. దర్శనములో ప్రత్యక్షత, ఇది లాస్ట్కి ఏం ప్రొడ్యూస్ చేయాలా? ప్రవచనాన్ని. దర్శనం గుండా వచ్చిన ప్రత్యక్షత ప్రవచనాన్ని ఉత్పత్తి చేస్తున్న విషయం చూపిస్తున్నాడు ఆయన. తర్వాత చదువు, కంటిన్యూషన్. ఆ రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడిన గనుక దానియేలుకు పరలోకమందున్న దేవునిని స్తుతించెను. yes amen. ఎట్లనగా దేవుడు జ్ఞానబలమును కలవాడు, యుగములన్నిటిలో దేవుని నామమును స్తుతినందును గాక. ఆమేన్. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించు ఉన్నవాడును. yes. వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానములను అనుగ్రహించువాడనై ఉన్నాడు. ఆమేన్. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. yes. అంధకారములోనే సంగతులు ఆయనకి తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన ఎద్దరు ఉన్నది. చాలు, ఇంకొంచెం ముందుకు సాగి వెళ్తే ఆయన అంటాడు, అక్కడున్న రాజుగారికి వచ్చిన ఒక కళను కూడా మర్చిపోయిన స్థితిగతుల్లో ఇప్పుడు కళ భావాన్ని చెప్పాలి. దీని యొక్క మర్మము ప్రత్యక్షత రూపంలో దర్శన రీతిగా దానియేలు పొందగానే తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి దీన్నే ప్రవచన రూపంలో ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. ఆయన అంటాడు, రాజా, ఇప్పుడు నీ రాజ్యము బంగారం లాంటిది, నీ తర్వాత రాబోయే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అయ్యో, నెబుకద్నెజర్ కళలో ప్రతిమా భావాన్ని పాటలేదు పాడుతున్నారు, మళ్ళీ చెప్తలేదు మీరు. అల్పుడైన దానియేలుకి బయలుపరిచెను. ఆ ప్రతిమా భావాన్ని గురించి దర్శనంలో ప్రత్యక్షత ప్రవచనాన్ని ఉత్పత్తి చేసింది. అక్కడ ఇదే జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా సింప్లిఫైడ్ భాషలో చెప్తాను చూడండి. నేను పడుకున్నాను, నాకు దర్శనం కలిగింది. ఆ దర్శనంలో పీటర్ గారికి ఏదో ప్రమాదం జరిగినట్టుగా చూపించాడు దేవుడు నాకు. అప్పుడు నేను వచ్చి అన్నాను, అయ్యా, దేవుడు చూపించిందని నమ్ముతా ఉన్నాను, ఇదిగో నీకు ఫలానా జరగబోతున్నట్టుగా అనిపించింది అన్నాను. ఏం జరిగింది ఇక్కడ? నాకు దర్శనంలో ఓ ప్రత్యక్షత, అక్కడ నుంచి అక్కడ ప్రవచనం ఉత్పత్తి అయింది. రెవల్యూషన్ ప్రత్యక్షత అయితే ప్రవచనాన్ని ఉత్పత్తి చేయాలి, క్రియలతో కూడుకున్న విశ్వాసాన్ని ఉత్పత్తి చేయాలి, సాక్ష్యాన్ని ఉత్పత్తి చేయాలి, సూచనైనా ఉత్పత్తి చేయగలగాలి. ఇది ఏది జరగకుండా ఒక వర్తమానం చదివి ముగిచ్చేసి క్లోజ్ చేసామనుకో, బహుశా నువ్వు అక్షరాలు మాత్రమే చదివినట్టు. ఒక అంశము నీలో కేవలం జ్ఞానయుక్తంగా మాత్రమే నీకు ముందుకు సాగిందే కానీ ఇట్ ఈస్ నాట్ యెట్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ది వాట్ యు కాల్ దట్ ప్రొఫెసీ కానీ సైన్ కానీ ఏ రూపంలోనే అది మలచబడలేదు అని అర్థం. అందుకే దేవుని ప్రవక్త అంటాడు, ఆల్ ది రెవల్యూషన్ ఈజ్ ఎ విజన్. సమస్త ప్రత్యక్షత అంతా కూడా దర్శనమే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొక విషయాన్ని మీ ముందు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదే ప్రవచనాన్ని గురించి. నేను మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన సంఘటన గుండా తీసుకెళ్తాను చూడండి. ఆదికాండము 38వ అధ్యాయం. కాసేపు ఎక్కువ చదువుతాం బైబిల్ని, నాకు కొంచెం సహకరించండి. 38వ అధ్యాయం, ఆదికాండము 38వ అధ్యాయం. జాగ్రత్తగా గమనించాలి. అయ్యా, ఇంతకీ మీ ప్రత్యక్షత కావాలా వద్దా? మీకు దండాలు పెడతా, తలకాయలు ఇప్పుడు ఆపేసి ఆమెను నోటితో చెప్పండి. బిచ్చం అడుక్కుంటున్నా నేను,
మీకు తెలియడం ఆమెలో ఉన్న శక్తిని గురించి ఒక వర్తమానం చెప్పాను. ఆమె అనడంలో ఏ ట్రూ బిలీవర్, ఒక నిజమైన క్రైస్తవుడు విల్ ఆల్వేస్ పంక్చువేట్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ అన్ ఆమెన్. ఇది నీ ప్రవక్త నీకు చెప్పింది. అది ఇంకా బద్దకస్తపు మాటలు మానేసి తలకాయలు ఇప్పుడు ఆపేసి ఆమెలు చెప్పాలా. 2.5 ఏళ్ళు లేదు దీన్ని మార్చుకోవడానికి. చిన్న విషయంలో మార్పు కలగడం లేదా మనకి? 38వ అధ్యాయం చూడండి. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి ఈరా అని ఒక అదుల్లామీని యొద్ద ఉండుటకు వెళ్ళిను. అక్కడ షూయా అని ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకుని ఆమెతో పోయిను. ఆమె గర్భవతి కుమారుని కనగా అతడు వానికి ఏరు అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని వానికి ఓనాను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని వానికి షేలా అని పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతడు గజీబులో ఉండెను. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెళ్లి చేసెను. ఎంతమంది కొడుకులు మొత్తానికి? అక్కడ 3లో పెద్దవానినిచ్చి తామారుకు వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత ఆ పెద్దవాడు యెహోవా యొక్క దృష్టికి చాలా చెడ్డవాడు. దానివలన దేవుడు అతన్ని చంపేశాడు. అతడు జీవించకుండా దేవుడు అతను తొలగింపజేశాడు. ఇప్పుడు తామారుకి ఏం జరగాలి? న్యాయం జరగాల. కరెక్టేనా? తామారుకు న్యాయం జరగాల. ఈ న్యాయం జరగడంలో మామ ఏదన్నా చేస్తాడేమో, తను కోల్పోయిన ఈ పరిస్థితుల నుంచి, తనున్న ఈ గడ్డు పరిస్థితుల నుంచి ధర్మశాస్త్ర గ్రంథ ప్రకారంగా ఏ విధంగా చేతనైనా సరే వారు ఏదో ఒకటి ఆమెకు న్యాయం చేస్తారని నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. ధర్మశాస్త్ర ప్రకారం ఆమెకు ఏం జరగాలి? ఇప్పుడు ఏ కార్యం జరుగుతామో చెప్పట్లా? సహోదరుడికి ఇచ్చి వివాహం చేయబడాలా. ఆమెన్, కరెక్ట్ చెప్పినారు. సహోదరుడికి ఇచ్చి వివాహం చేయబడాలా. అయితే ఇది చేస్తాడేమో అని చూసింది, కానీ 2వ కొడుకును కూడా ఇవ్వకుండా, వేరే వివాహం వైపుగా ఇవ్వకుండా పక్కన పెట్టేశాడు ఆయన. నాకు 2వ వాడిని కూడా ఇవ్వలేదు, ఈ 3వ వాడిని కూడా ఇస్తాడో ఇవ్వడం డౌట్ వచ్చి తామారు ఒక చిన్న ప్లాన్ వేసింది. ఎప్పుడైతే యూదా వ్యాపార నిమిత్తము ఆ బొచ్చును, ఉన్ని ఉంటుంది కదా, గొర్రె యొక్క బొచ్చు ఉన్ని, ఆ ఉన్నిని అమ్ముట కొరకైనటువంటి ఒక కార్యక్రమం దిశగా అడుగులు వేస్తుండగా ఒక చోట తలపైన ముసుగు వేసుకున్న తర్వాత ఆమె ఒక వేశ్యగా నటించి యూదాతో పాటు ఆమె వెళ్ళడం గమనిస్తూ ఉన్నాం మనం. అయితే అక్కడ వారి మధ్యలో ఉన్న నిబంధన ప్రకారంగా ధనం అనేటువంటి ఆ యొక్క పదార్థం మార్పు లేకుండా ఆమె 2 వస్తువులు తీసుకుంది. ఒకటి ఉంగరము, 2వది షాఫ్ట్, కర్ర తీసుకొని ఆ డబ్బులు తర్వాత తిరిగి ఇచ్చినప్పుడు వెనక్కి తిరిగిస్తాను అని చెప్పి దానికి అంగీకరించిన యూదా ఎవరి దారిన వారు వెళ్ళిపోయినారు. అయితే మరలా ఒక పనివాని చేత డబ్బులు ఇచ్చి పంపడానికి కోసం ప్రయత్నం జరిగింది. జాగ్రత్త, నేపథ్యం వేస్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే ఆ డబ్బులు తిరిగి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ పనివాడు చూస్తున్నప్పుడు అక్కడ ఏ స్త్రీ కనబల్ల, దాంతో తిరిగి వెనక్కి వచ్చాడు. అతడు ఆశ్చర్యపడ్డాడు. డబ్బులు తీసుకుంటే బాగుండుగా, చేతికర్ర ఏం చేసుకుంటుంది అమ్మాయి, నార్మల్ ఒక ఉంగరాన్ని ఏం చేసుకుంటుంది అమ్మాయి, ఆ ఉంగరం ఖరీదు కన్నా ఇచ్చే డబ్బుల యొక్క విలువ పెద్దది కదా, సరే ఏం చేసుకుంటుందిలే, సరే పోనీ వదిలేశాడు. కానీ బీజం పడిన దినం మొదలుకొని ఆమె గర్భవతి అని తెలవపరచబడుటకు చాలా సమయం పడుతుంది. ఈ సమయం అంతట్లో కూడా యూదాకి ఏ విషయం తెలియదు. కానీ ఎప్పుడైతే ఈమె గర్భాన్ని దాల్చిందన్న విషయం తెలియగానే, ఈమె తప్పు చేసిన కార్యం తెలియగానే ఎవరో ఒకరు కూడా ఈ సమాచారం యూదా వరకు వెళ్ళింది. ఆమె అప్పటి వరకు తన కోడల్ని గురించి ఏ సమాచారం తెలియకుండా ఉన్న మామ ఒక్కసారి సమాచారం తెలియపరచబడగానే కోపోద్రేకుడైపోయి ఏదో ఒకటి చేసి తన కోడల్ని శిక్షించాలని, ఆమెకు తీర్పు తీర్చాలని కోపంతోనే ప్రారంభమైనాడు. పనివాడిని పంపించి ఆ పనివాడి గుండా ఆమెను రమ్మని చెప్పినప్పుడు ఆమె
అదే 2 వస్తువులు ఆ పనిమంతు రివర్స్ పంపించింది. ఆ ఉంగరాన్ని, ఆ కర్రను రివర్స్ ఆ పనివాడితోనే పంపించినప్పుడు అప్పుడు ఈ యొక్క మామగారికి విషయం అర్థమైంది. ఈమె చేసిన కార్యముల గురించి నాకు కలిగిన ప్రత్యక్షత కంటే నన్ను గూర్చిన ఈమె ప్రత్యక్షతే గొప్పదై ఉన్నది. మొదట కలిగిన నా ప్రత్యక్షతలో ఈమెకు తీర్పు జరగాలి, కానీ ఆమె ఉన్నతమైన ఆ ప్రత్యక్షతను బట్టి ఆమెకు దయ చూపించబడాలి. ఇది అట్లా ఉంచండి. ఇది నేపథ్యం, ఒక బేస్ లైన్. ఇప్పుడు నేను మిమ్మల్ని కొటేషన్ కూడా తీసుకెళ్తాను, జాగ్రత్తగా గమనించాలి. మాట్లాడదురా తల్లి. (58-0309E) (58-0309E) దాంట్లో 136 పేరా చూడండి, 136వ పేరా. Little children, ఓ చిన్న పిల్లలారా, many of them put their little hands up. వారి యొక్క అనేకులకు వారి చిన్న చేతులు వారు పైకి పెడతా ఉన్నారు. God, దేవా, be merciful to them. వీరి పట్ల దయ చూపించుము. Many of the old and the middle aged, they put their hands up. The teenagers put their hands up. They are wanting mercy, God. And I am so glad to know that the first revelation of Christ is mercy. జాగ్రత్తగా వినండి. క్రీస్తు యొక్క మొదటి ప్రత్యక్షత దయ, మరొక భాషలో చెప్పాలంటే కృప. రెండోది, The second revelation is judgment. ఆ రెండవ ప్రత్యక్షత తీర్పు. జాగ్రత్త వినాల. ఇక్కడ ఏం చూపిస్తున్నాడంటే దేవుడు క్రీస్తు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్న విధానంలో మొట్టమొదటి ప్రత్యక్షత ప్రజలకు కృపను చూపించే ప్రత్యక్షత. రెండవ ప్రత్యక్షత మాత్రము తీర్పును చూపించే ప్రత్యక్షత. ఇక్కడ నీ పట్ల దయ చూపించబడాలన్నా, నీ పట్ల తీర్పులు రావాలన్నా, ఈ రెండింటిని నిర్ణయం చేసేటువంటి ఆ ప్రభావితం చేసే అంశం కూడా ప్రత్యక్షతే. ఇట్ ఈజ్ ఓన్లీ దట్ సింగిల్ రెవల్యూషన్. ప్రత్యక్షత అనేటువంటి అంశమే నీవు క్రీస్తు చేత దయ పొందిన వారిగా గాను లేదా శిక్షింపబడి వారుగా గాను నీ రెండింటిలోనికి నేను ఏదో ఒక కేటగిరీ కింద పడేసేది అబ్సల్యూట్లీ ప్రత్యక్షతే. ద మోర్ ద రెవల్యూషన్, ద మోర్ ద గ్రేస్. ఇప్పుడు చూడండి, ఒకసారి తామర దగ్గర చూడండి. ఆమె తమ జీవితంలో ముందుకు సాగిపోతుంది, ఏ తప్పిదము చేయలేదని తెలిసినప్పుడు ఏం కాలేదు, కానీ తప్పిదము చేసిందని ఒక సమాచారం తెలియపరచబడగానే ఆ వచ్చిన సమాచారము ఒక నమ్మకస్తుడైన వాని గుండా వచ్చిందని నమ్మగానే ఈ ప్రత్యక్షత తామారుకి జడ్జిమెంట్. అది కానీ తనకు తామారును గూర్చి కలిగిన ప్రత్యక్షత కన్నా తామారుకి మామను గూర్చిన కలిగిన ప్రత్యక్షత చాలా ఉన్నతమైనది. ఏమని? తన మొదటి కుమారునిచ్చి మరణించిన తర్వాత నా మామ రెండో కుమారుడు నాకు ఇవ్వలే, నాకు అన్యాయం చేయబోతా ఉన్నాడు కనుగొని తన మామ ఎక్కడుంటాడు, ఏ స్థలంలో ఉంటాడు, ఎలాగున ఆయనతో నేను భార్యగా మార్చబడగలుగుతాను, పూర్తి స్థాయిలో ఆమె మొత్తాన్ని ప్రత్యక్షతను పొందుకొని ఆ తనకు కలిగినటువంటి ఈ ప్రత్యక్షత అతడి చేత దయ పొందినట్లుగా కారణమైపోయింది. అది ప్రవక్త కూడా దీన్ని అన్నాడు. ఏమని తెలుసా? హర్ రెవల్యూషన్ ఈజ్ మచ్ గ్రేటర్. ఆమె మామగారి యొక్క క్రియల కన్నా కోడలి యొక్క క్రియలు, ఆయన పలికిన మాట యూదా, నాకన్నా ఆమె నీతిమంతురాలు అని చెప్పేశారు. ఈ రెండింటి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే ప్రత్యక్షతే. వెరీ సింపుల్. ద ఫస్ట్ రెవల్యూషన్ ఈజ్ మెర్సీ, ద సెకండ్ రెవల్యూషన్ ఈజ్ జడ్జిమెంట్. మెర్సీకి అంటే కృపకి, దయకి లేదా తీర్పుకి ఈ మధ్యలో మిమ్మల్ని ఏ దిక్కున పడేసేది అనే ఆధారపడే సమస్తము కూడా కేవలం ప్రత్యక్షత. ప్రత్యక్షత ఒకటి కృప వైపు పడేస్తుందా, తీర్పు వైపు పడేస్తుందా? జాగ్రత్తగా గమనించండి. ఎరికో గోడలో ఒక వేశ్య కనబడతా ఉంది.
వీరు యుద్ధానికి రాబోతున్నారన్న విషయము అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ రాహాబు అనే స్త్రీకి కలిగిన ప్రత్యక్షత వ్యత్యాసమైంది. ఈమె కలిగిన ప్రత్యక్షత ఏంటంటే వీరి వెనకాల సర్వోన్నతమైన దేవుడు ఉన్నాడు. వీరు యుద్ధము చేయు ప్రతిదాన్ని స్వతంత్రించుకొని జయించే వరకు కూడా దేవుడు వీరికి తోడుగానే ఉంటాడు. ఈ ప్రత్యక్షత వారితో పాటు సమాధానానికి కారణమైంది. ఎస్ ఆర్ నో? ఈ ప్రత్యక్షతే తామారుకి యూదాకి సమాధాన పడ్డానికి కారణమైంది. ఇప్పుడు ఆ వాక్యం చెప్తాను మీకు. తండ్రి ఎదుట మనము నిర్దోషంగా నిలబడినట్లుగా మనము సమాధానముతో నిలబడడానికి మనకంటూ నిలబడినటువంటి ఏకైక వ్యక్తి క్రీస్తే. ఆయనే ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత నీకు నాకు లేకపోతే మనకు ఆ అత్యున్నతమైన సింహాసనానికి సమాధానం లేదు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ప్రత్యక్షత ఒక్కటే నిన్ను నన్ను సమాధాన పరిచేదేనను లేదా దయవైపో తీర్పు వైపో ఏదో ఒక దిక్కు పడేసేదిగా చేసేది ప్రత్యక్షత ఒకటే. ఓన్లీ ది రెవల్యూషన్. ఇప్పుడు నేను మిమ్మల్ని మాట్లాడుతా. కొటేషన్ చదివాం కదా మనం ఒకటి. చదివినప్పుడు తెలుగులో చూసాంగా, అది చదివినప్పుడు నాకు అర్థమైందా, మీకు అర్థమైందా? కాలేదు. ఇప్పుడు నీకు అర్థమైంటే నీ పక్క సహోదరికి అర్థమైందా? వీఆర్ స్టాండింగ్. మనము ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యత్యాసమైన ప్రత్యక్ష స్థానంలో నిలబడ్డాము. అనుగ్రహించేది దేవుడే, పరలోకం నుంచే రావాలి. కానీ మనం నిలబడిన ఈ స్థానాల్లో వ్యత్యాసాలు కనబడతా ఉన్నాయి. ఏ ట్రూ జెన్యూన్ రెవల్యూషన్, ఖచ్చితమైన నిజమైనటువంటి ఒక ప్రత్యక్షత దానికి సంబంధించిన క్రియలను ఉత్పత్తి చేస్తుంది. సాక్ష్యాన్ని ఉత్పత్తి చేయాలి, క్రియలు విశ్వాసాన్ని ఉత్పత్తి చేయాలి, మరియు ప్రవచనాన్ని ఉత్పత్తి చేయాలి. ఎస్ ఆర్ నో? ఇది ఖచ్చితంగా జరిగి తీరుద్ది. ఈ వర్తమానం మీరు వింటున్నారుగా, అందరికి ఒకేలాగా అర్థమవుతుంది. మీకు అనిపిస్తుందా? కొంతమందికి నేను ఇంత చిన్న ముక్కిస్తే వాళ్ళు ఊరంతా తిరుగుతుర్రు వాళ్ళ బ్రెయిన్లలో. నిజమే, ఎందుకంటే వారు ప్రత్యక్షత అనే గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. కొంతమందికి ఇంతకీ ఏం చెప్తుండ్రు, ఈయన కోణం మీద ఎడిపోతున్నా అర్థమవుతలేదు. నాకు తెలుసు, నేను గ్రహించగలుగుతా ఉన్నాను. మీ ఫేస్లో ఇండెక్స్ కనబడుతున్నాయి, కానీ దేవుడు సహాయకుడు మీకు సహాయం చేస్తాడు. మేము ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, తర్వాత అర్థమవుతుంది. ప్రత్యక్షతే నిజమైనటువంటి మార్పులకు చేర్పులకు తీర్పుకైనను లేదా దయ చూపించబడుటకైనను ప్రత్యక్షత ఒకటే కారణం. ఆమేన్. సరే, అలాగే చూద్దాం, ఇంకొంచెం ముందుకు సాగిపోదాం. దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, ఒక నిజమైనటువంటి ప్రత్యక్షత లేకపోవడం వల్ల జరిగేటువంటి కారణాలు చూపిస్తాడు. 63-0728 63-0728 దానిలో 304 పేర 304 చూడు. బై ల్యాక్ ఆఫ్ దీస్ రెవల్యూషన్. తెలుగులో చదవండి, దూరం పెట్టి చదవండి. ఈ ప్రత్యక్షత లోపించుట వల్లనే. నా మాట జాగ్రత్తగా వినండి. ఏదైతే ఒక 4 భాగాలుగా ప్రత్యక్షత అని అంటున్నానో మీ బ్రెయిన్లలో చొచ్చుకుపోయినట్లుగా ఈ ప్రత్యక్షతలో లోపాలు ఉండడం వల్లే, వైరుధ్యాలు ఉండడం వల్లే, భేదాలు ఉండడం వల్లే మన మధ్య ఎన్నో విభజనలు, ఎంతో హేళన ఉంటున్నది. ఇది సత్యమేనా? విత్ ఇన్ ద చర్చ్లోనే, స్థానిక సంఘంలోనే కాపరి చెప్పే మాట, కాపరి చెప్పే సిద్ధాంతము, కాపరి చెప్పే బోధ నీకు అర్థం కాకపోతే అది హేళనగానే చేస్తావు. ఇది జరిగేదే. సంఘాలకు మధ్యలో కూడా ప్రత్యక్షత లోపాల వల్లే మనలో డివిజన్స్, గుంపులు, బ్యాచ్లు వచ్చాయి. గుంపులకి బ్యాచ్లకి ఏకైక కారణం ఏంటో తెలుసా?
మొట్టమొదటిగా దైవ సంబంధంగా ప్రత్యక్షత లోపమే. ఆ ప్రత్యక్షత లోపాన్ని బట్టి మనం ఒక చిన్న కట్టుకుందాం అనుకునే మన ఆలోచనని దుష్టుడు దాన్ని బలంగా పట్టుకొని మనల్ని ఇంకా దూరం చేస్తాడు వాడు. ప్రత్యక్షతను బట్టే బ్యాచ్లు వస్తాయి. ఎస్ ఆర్ నో? సార్వత్రిక సంగమం ఇదే జరుగుద్ది. ప్రతి బ్యాచ్ ఇంకో బ్యాచ్కి ప్రత్యక్షత లేదంటది. ప్రతి కాపరి ఇంకో కాపరికి ప్రత్యక్షత లేదంటాడు. కానీ ఒక వ్యక్తికి ప్రత్యక్షత ఉందా లేదా దేన్ని బట్టి కొలిసి చెప్తున్నా బ్రదర్ అంటే అంటాడు. నో ఆన్సర్. అక్కడికన్నా ముందుకు పోదు. అంటే బైబిల్ బట్టి అంటాడు అంతే. ఇక తెలీదు, కారణం తెలీదు, లోతులు తెలీదు. ఒక ప్రత్యక్షతను వ్యాలిడేట్ ఎలా చేయాలా, అది ఎలా సరైనదో అది ఎలా పట్టుకోగల అది కూడా చూడరాదు. అంటే చెప్పలేరు వాళ్ళు. ఇక్కడ దేవుడి యొక్క ప్రవక్త మొన్న మధ్యలో హైదరాబాద్ కొటేషన్ చదివించా. వాళ్ళ యొక్క ఆలోచనలను వదలకపోతే వాళ్ళు నేను ఎప్పుడు తప్పంటారంట. ప్రవక్త గారు చెప్పిన మాట. వారు నమ్మిన దాన్ని నువ్వు నమ్మకపోతే నువ్వు తప్పే అని వాళ్ళు ముద్ర వేస్తారని చెప్పాడు ఆయన. ఈ రోజున ఎంటే మెసేజ్కి ఉన్నటువంటి సమస్య ఇదే. మెసేజ్లో ఏ సమస్య లేదు, కానీ మెసేజ్ అని చెప్పుకొని వచ్చిన ప్రజల్లో సమస్యలు వచ్చాయి. ప్రత్యక్షతను బట్టి గుంపులు విభజనలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, అంటే లేని ఒకటి పుట్టించుకొని చెప్పాలి. ఇప్పుడు ఇక లేని పుట్టిద్దాం, ఎందుకంటే ఉన్నదని చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు. పాద శుద్ధీకరణ ఉంది. పాద శుద్ధీకరణ గురించి నేను చెప్పాక ఈ బ్రదర్ అంటారు ఎప్పుడన్నా చేసుకోవచ్చు అని ఆయన అన్నాడు. ఈయన అంటాడు లేదు ఓన్లీ ప్రభుత్వ భోజనప్పుడు చేయాలి ఆయన అంటాడు. నేను మిమ్మల్ని ఇప్పుడు అడుగుతా, తెలియకుండా మీలో ఒక కొత్త గుంపు, కొత్త చీలిక పెడతా చూడు. నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి పాద శుద్ధీకరణ ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదా? లేదా ప్రభురాత్రి భోజనం అప్పుడే చేయాలి క్రీస్తులాగా? నేను దీనికి సమాధానం చెప్పకుండా వదిలేస్తే ఖచ్చితంగా పుండు అవుతుంది. ఒక చిన్న విషయంలో గురించిన ప్రత్యక్షతల్లో వైరుధ్యాలే గుంపుల్ని తయారు చేసేది. గాడ్ బ్లెస్ యు. మెల్లగా తిట్టినట్టు అన్నాడు వాడు. మంచిదే, గాడ్ బ్లెస్ యు నాన్న. కానీ ఆలోచన చేయండి, దేవుడు తన ప్రవక్త ద్వారా సమస్తం భవిష్యత్తులో జరిగే అన్నిటి గురించి ఏదో ఒక రూపంలో మాట్లాడేసేసాడు ఆల్రెడీ. గుంపులు వస్తాయి, విభజనలు వస్తాయి. ఈ విభజనలకు ప్రత్యక్షతే కారణం. ఒకరికి క్రిస్మస్ చేయాలన్న ప్రత్యక్షత ఉంటుంది, చేయాలన్న ప్రత్యక్షత ఉంటుంది. ఈ రెండు గుంపులు అయిపోతాయి. ఒకటి పాదశుద్ధి దగ్గర గుంపులు అవుతాయి, ప్రభుత్వ భోజనం దగ్గర గుంపులు అవుతాయి. ప్రతిదానికి ఈ గుంపులకు కారణం అయ్యేది అయ్యా వీరి జ్ఞానాలు కాదు, ప్రత్యక్షత కారణాలు. బై ల్యాక్ ఆఫ్ దీస్ రెవల్యూషన్స్, మళ్ళీ చదవాలి తెలుగులో. ఈ ప్రత్యక్షత లోపించడం వలననే ఎన్నెన్నో విభజనలు వచ్చాయి, ఎంతో హేళన ఉంటున్నది. ఈ రోజున అది ఎంటెంఎస్ వాడి పైకి వీడికి, వీడి పైకి వాడికి వీడియో రిలీజ్ చేసుకుంటున్నాడు రా అన్న హేళనాత్మక ఎందుకు మారిపోయాం నాన్న అంటే ప్రత్యక్షతల వ్యత్యాసాలను బట్టి. ఇద్దరి దగ్గర మైకి పెట్టామనుకో, ఆయన ప్రత్యక్షత సరిగా అని వీడు అంటాడు, వీడి దగ్గర పెడితే వాంది కరెక్ట్ అని ఈయన అంటాడు. ఎవరో ఒకరినొకరు బూర్ద చల్లుకోవడం తప్ప ఇంతకు మించి ఇక్కడ స్టోరీ ఏమాత్రం ముందుకు సాగదు. వారి వారి ప్రత్యక్షంలో వారు కరెక్టేనా? ఇప్పుడు అది ఫాస్టింగ్ గురించి చూడండి, ఉపవాసాన్ని గురించి. నాకు ఈ మధ్యలో ఒక పాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు ఆయన అదే అన్నాడు, ఫాస్టింగ్ చేయాలి, మా జీవితంలో ఎప్పుడు చేయలేదు అన్నాడు. విన్నారా? ఫాస్టింగ్ చేయాలి నేను నమ్ముతున్నా, కానీ మేము ఎప్పుడు ఇద్దరు పుట్టా పని చేయలేదు అన్నాడు ఆయన. నాకున్న డౌట్ ఏంటంటే నిజమైన ప్రత్యక్షత నిజమైన క్రియను ఉత్పత్తి చేస్తుంది. క్రియాత్మకంగా నాకు కనబడిందా, నువ్వు ప్రత్యక్షపరచబడిందా నువ్వు చెప్తుంటే నమ్మడానికి బహుశా నేను చిన్నపిల్లల్లో కనబడుతున్నాడేమో నీకు. ఐ డోంట్ బిలీవ్ యూ, నమ్మను నేను. నిజమైన ప్రత్యక్షత నిజమైన క్రియను ఉత్పత్తి చేస్తుంది. క్రియ లేదు కానీ ప్రత్యక్షపరచబడిందని నమ్ముతున్నారు. ఎస్ సార్? అట్లాగే ప్రత్యక్షతలో వ్యత్యాసాలే ఈ రోజున మన మధ్యలో ఉన్నటువంటి ఈ విభేదాలకు, బ్యాచ్లకు కారణము. ఈ ప్రత్యక్షత లోపాలే నన్ను బంగారు పరిచరణ, వెండి పరిచరణ, మట్టి పరిచరణ, కర్ర పరిచరణ నిలబెట్టేది అదే.
ఉన్నతమైన పరిచర్య ప్రత్యక్షతలు ఉన్నవేమో బంగారము, తక్కువ ప్రత్యక్షతలునేమో వెండి, ఇంకా తక్కువ ఉంటే తర్వాత తర్వాత దానికి సాగిపోతూ ఉంటుంది. ప్రత్యక్షతే మనల్ని విభజించేది. ఆమేన్. అయితే ఈ ప్రత్యక్షత కనుక నీలో లేదనుకో, అయ్యా దేవుడి యొక్క ప్రవక్త ఇదే వార్తలో ఉదాహరణ చూపిస్తాడు. చూడండి 448 పేరు చూడండి, 448. తెలుగులో చదవండి అయ్యా, తెలుగులో ఉందమ్మా, తెలుగులో చూద్దాం. ఇప్పుడు చూడండి దేవుడు తను తాను బయలుపరుచుకొనుచున్నాడు. ఒక ప్రభుత్వము ద్వారా మనము జనులను క్రైస్తవులుగా చేయుట కాదు. దేని ద్వారా? ఇంగ్లీష్లో ఏముంది అక్కడ అమ్మా? చదువు మొత్తం చదవమ్మా ఇంగ్లీష్లో, నాకు అర్థం కాదు చెప్పింది. గవర్నమెంట్ అంటే ఏదో ఒక అధికారం ద్వారానో, ఏదో ఒక నిర్మాణం చేయబడిన వ్యవస్థ ద్వారానో మనము క్రైస్తవులుగా ప్రజలని మార్చలేము. తర్వాత క్రీస్తులో దేవుడున్నట్లుగా, క్రీస్తులో దేవుడున్నట్లుగా, జాగ్రత్త వినాలా, క్రీస్తులో ఎవరున్నారు? అయ్యా క్రీస్తులో దేవుడున్నాడు అన్న మాట మీద ఎవరికైనా అనుమానం ఉందా? నేను మళ్ళీ అడుగుతున్నా, క్రీస్తులో దేవుడు ఉన్నాడు అన్న మాట పైన నమ్మకం ఉన్న వాళ్ళు చేతులు లేపడా? నమ్మకం ఉంది నాకు, క్రీస్తులో నిజంగా దేవుడు ఉన్నాడు అన్న వాళ్ళు. ఆమేన్. కొంతమంది చేతులకు పెరాలసిస్లు వచ్చినాయి. గాడ్ బ్లెస్ యు, మీ చేతులు దేవుడు లేపును గాక. ముందుకు సాగండి. తర్వాత కంటిన్యూ చేయండి. ఆయన అంటాడు క్రీస్తులో దేవుడున్నట్లుగా, క్రీస్తులో దేవుడు ఉన్నట్లుగా నీలో క్రీస్తు ఉన్నాడనే ప్రత్యక్షతను బట్టి. ఒక్క నిమిషం. క్రీస్తులో దేవుడు ఉన్నాడని ఎంత ధైర్యంగా చెప్పావో అయ్యా, ఒక సెకండ్ డౌట్ లేకుండా మళ్ళీ యథార్థంగా చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు. నీ హృదయాంతరంగా ఇది దాన్ని ఏమంటారు, నీ మనస్సాక్షి మీద ఏమాత్రం కూడా నిరారోపణ చేయకుండా చెప్పాలా నీలో క్రీస్తున్నాడని. నేను అడిగే దేహంలో కాదు, ఆత్మలో కాదు, ప్రాణంలో. చూసారా? దట్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్. ఎత్తండి చేతులు. అది లేకుండా నేను కూర్చుంటావా నువ్వు లేకపోతే ఇంత చెప్పి మొత్తం అంతా స్టోర్ అంతా తిన్నాక ఆయనకి ఏమవుతాడు అని అంటుంది ఎవరు? ఏంటిదంతా? ఆయన ఖచ్చితంగా నీలో ఉన్నాడు. నీవు దాన్ని గుర్తెరగడానికి నీ ప్రత్యక్ష కోసం సృష్టి చూస్తుంది. ఆయన లేకుండా నేను నీ వర్తమానాన్ని పట్టుకోవడము, దీన్ని గ్రహించడము, దీన్ని బట్టి ఆనందించడము, రక్షించబడము. అయ్యయ్యో, ఆయన ఉన్నాడని విశ్వసించడంలోనే అయ్యా నీకు ఎట్లా చెప్పాలా? అయ్యా ప్రత్యక్షత విశ్వాసాన్ని ఇస్తుందా? ఈ విశ్వాస ప్రత్యక్ష ఎత్తబాటుని ఇస్తాయా? ప్రాణంలో క్రీస్తున్నాడని అడిగితే అంటేనేమే ఖచ్చితంగా ఆయన ఉన్నాడు. ఆ ప్రత్యక్షత నాకు పూర్తిగా బయలుపరచబడడం కోసమే ఈ సృష్టి మిగులు యావత్ ఎదురు చూస్తుంది. ఇది లేకపోతే పర్లేదు, ఇదని ఉండాలి కనీసం. ఇది ఉంటే ఒకరోజు ఇదని వస్తుంది. ప్రత్యక్షత లేకపోతే విశ్వాసం ఉంచుకోండి, మెల్లగా ప్రత్యక్షత ఒకరోజు అదే నిర్మాణం అయింది. టైం వచ్చినప్పుడు ప్రత్యక్ష ఎత్తబాటు వస్తుంది. ఒకదాన్ని పట్టుకొని డౌట్ పడ్డట్టు నా ఇంత క్వశ్చన్ మార్క్ ఫేస్ చూస్తాను ఎక్స్పెక్ట్ చేయాలి. డైలాగ్ దానికి ధైర్యం ఉండాలి, విశ్వాసం ఉండాలా. ప్రవక్త గారు ఏమన్నారు? ఒక్కడే ఎత్తబడతాడే తొలికొండలో నుంచి. ఆ ఒక్కడు ఎవరు? ఒక్కడెవరు అంటే మీకంటే మీ పక్కోడు చాలా చిన్నోడేనా? కాదు, నాతో పాటు వాడు కూడా వస్తాడు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా వస్తాను. నా ఎన్నిక నిజమైనది. నేను ప్రభు యొక్క ముందు నిర్ణయంలో ఉండబడిన వాడను. నాకు ప్రత్యక్షత ఒక 5 సంవత్సరాల కంటే కింద నా ప్రత్యక్షత, ఇప్పుడు నా ప్రత్యక్షత వేరు. నేను చెప్పుచున్న మాట మీకు సరిగ్గా సరిపోయిందా? అయ్యా క్రియలు తర్వాత సంగతి చూద్దాం, దాని గురించి అది ఇంపార్టెంట్ మాట్లాడదాం. కానీ ప్రత్యక్షతలో మీరు ఇదివరకు ఉన్నదాన్ని ఇప్పుడు ఎదిగినారా? ఎందుకు తెలుసా? ఆ ప్రత్యక్షత నెమ్మదిగా మీలో విశ్వాసాన్ని, ఈ రెండు కలిసి ఎత్తబాటు ఉత్పత్తి చేయడానికి ఈ ప్రత్యక్షతలు వచ్చేది. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట చూడా, క్రీస్తులో దేవుడు ఉన్నట్టుగా నీలో క్రీస్తు నీలో ఉన్నాడనే ప్రత్యక్షతను బట్టి అతడు మారవలెను. అసలు మార్పు పొందేదే, దేహ మార్పు జరిగేదే, మన జీవితాలు మార్పు చెందేదే
ఒకప్పుడు నా పాపపూరితమైన క్రియలు చేసి ఇప్పుడు నేను నీతిమంతుడిగా జీవించాలంటే ఈ మార్పులన్నిటికీ గల కారణము క్రీస్తు నాలో ఉన్నాడన్న ప్రత్యక్షతే నిన్ను ప్రతి పాపం నుంచి దూరం జరపగలిగేది. ఆలోచన చేయండి. మా దోస్తుగాడు తాగు మస్తు ఉంటుంది, ఎవరు లేడు మీ చర్చోడు తాగురా అని పోసిండు. నేను పట్టుకున్నా, తాగబోతున్నా. అంతరాత్మలో ఒకటి ఘోషిస్తుంది, అరే నీ ప్రాణంలో క్రీస్తున్నాడు రా అని. అప్పుడు ఏం చెప్తుంది నాకు అది? అంతరాత్మలో నాలో పెట్టబడిన దేవుని ఆత్మ నీ ప్రాణంలో క్రీస్తున్నాడు రా అని చెప్పినప్పుడు నా చెయ్యి వనకాల గచ్చ 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 వనుకుద్ది. ఈ దేహముని ఈ ఘటన నేను పాడు చేయలేను. సార్ ఒకడు వాక్య విరుద్ధమైనటువంటి వ్యభిచార సంబంధ తప్పిదాలు పడబోతున్నప్పుడు అతనికి ఈ మాట గుర్తొచ్చిందనుకో, నీ ప్రాణములో క్రీస్తున్నాడు. క్రీస్తులోనికి దేవుడు ఎలా కుమ్మరించుకున్నాడో నీలోనికి దేవుడు దైవత్వం అలా కుమ్మరింపజేస్తా ఉన్నాడు. ఇది నీకు ప్రత్యక్షత రూపంలో, నేను జ్ఞాన రూపంలో అనలే, అక్షర రూపంలో అనట్లే. ఒక వ్యక్తి చెప్తున్న బోధగా వినడం వల్ల వచ్చింది కాదు, రక్త మాంసం వల్ల కాకుండా పరలోకం నుంచి దిగి వచ్చిన ఆ ప్రత్యక్షత రూపంలో నీకు తెలిసినట్లయితే ఆ దరిదాపుల్లో ఉండలేక యోసేపులాగా పారిపోతావు. పరుగు పెడతావు అంటే డైరెక్ట్ ఎక్కడ కనబడుతుంది, నెక్స్ట్ వచ్చి డైరెక్ట్ ఎక్కడ ఇంట్లో వండుకుంటావు. ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు ఆయన, నాకు నేను దేవుడు భయం కలిగిన వాడను అని యోసేపు మాట్లాడిన మాట్లాడగలుగుతాం. ఎందుకంటే వారి ప్రాణములు క్రీస్తున్నాడన్న ఈ ప్రత్యక్షత ఒక్కటి దొరికితే చాలు, అన్నిటిని జయించగలిగే శక్తి వస్తుంది. అది ఎలాంటి చెప్పనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు పిల్లల్లో ఎవరో ఒకరిని తీసుకోండి, అందరు గాలి పిల్లలే, ఒకడు మంచోడు చెడ్డు అని లేదు కానీ అందరు ఈక్వలే. ఒకరిని పట్టుకోండి, పెద్దోళ్ళు ఎవరికి లేవు. ఈరోజు మేము పొద్దునుంచి లేముగా, పొద్దునుంచి ఇలా ప్రవర్తన ఎలా ఉంది? అవును, చూసిర్రా, సాక్ష్యం వచ్చేసి మీ గురించి. అదే మేము వచ్చిన తర్వాత ఎట్లుంది? నియంత్రణలోకి వస్తుంది. నేను ఒక సాధారణమైన మానవుని, మా అయితే 2 దెబ్బలు కర్రతో కొట్టుతాను. అలాంటి నేను పక్కనుంటేనే ఇంత మార్పు కలిగితే జీవము గల దేవుడు నీలో ఉంటే ఎంత మార్పు రావాలా? ఇక్కడ ప్రత్యక్షత దొరకాలి. ఈ ప్రత్యక్షత దావీదుకు ఉంది కాబట్టి బతిమాలుకుంటున్నాడు, దయచేసి నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసివేయకు ప్రభువా. నువ్వు వెళ్ళిపోయావా నేను నాశనం అయిపోతా, నువ్వు నాకు కావాలి. తప్పు చేశా నేను, దయచేసి నన్ను క్షమించి నీ ఆత్మ నాలో ఉంచు. నేను మరొకసారి నిలబడాలని ఆశపడతా ఉండా, నన్ను నేను కట్టుకోవాలని ఆశపడతా ఉన్నా. ఆమేన్. చదవండి, ఇంకొంచెం ముందు చదవండి. క్రీస్తులో దేవుడు ఎలాగూ ఉండెనో అలాగే నీలో క్రీస్తుండును. అయ్యా, మీకు ఈ మేఘంలో కొన్ని 12 మర్మాలు వచ్చాయని చెప్పాను, గుర్తుందా? ఆ 12 మర్మాల్లో ఒక మర్మం అదే, గాడ్ ఇన్ అస్. మనలో దేవుడు అనేది పెద్ద మర్మము. దాన్ని నేను ఆ మర్మం కొన్ని ఇంకా లోతులో చెప్తాను. కానీ ఇక్కడ మీరు చూస్తే క్రీస్తులో దేవుడు ఎలాగుండేనో నీలో దేవుడు ఉన్నాడా లేదా, ఉంటే ఎక్కడ, ఆత్మలో ఉన్నాడా, ప్రాణంలో ఉన్నాడా, ఉంటే ఏ పాలలో ఉన్నాడో అని నీకు ప్రత్యక్షత దొరికిన దినమున నువ్వు పలికితే జరుగుద్దా, ప్రార్థిస్తే జరుగుద్దా, గోజాడితే జరుగుద్దా నీకు తెలిసిపోద్ది. ఇప్పుడు నాకు ప్రత్యక్షత లేదు, ఎవరో నాకు పక్కన వచ్చేసి గ్యాస్ కొట్టాడు బాగా, నువ్వు వధువి, నువ్వు అంటే జరుగుద్ది, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు తా అన్నాడు. ఇంటికెళ్ళ వెంట చెట్టు పడిపో అన్నాడు. ఆకులు తప్ప ఏం బయలేవాడు. అంటే ఏం జరిగిందంటే ఆయన చెప్పిన దానిలో తప్పిదం ఉందని కాదు, ఆయన చెప్పింది సరియే. కానీ నీలో ఉన్న క్రీస్తులో ఏ ప్రత్యక్షత స్థాయిలో నువ్వు నిలబడ్డావో నువ్వు కరెక్ట్గా గుర్తెరిగిన దినమున నీ అధికారాన్ని కూడా గుర్తెరగలుగుతావు. అప్పుడు అయితే నువ్వు శాసించే స్టేజ్లో ఉన్నావా, బతిలాడుకుని ప్రార్థన చేసే స్టేజ్లో ఉన్నావా, అనేకులకు ప్రార్థన సహాయం కోరే స్టేజ్లో ఉన్నావా, అక్కడ ఏర్పడుతుంది. ఇదంతా కూడా తెలియాలంటే క్రీస్తులో దేవుడు ఉన్నట్లుగా నీలో దేవుడు ఉన్నాడన్న ఆ ఒక్క విషయం గురించి ప్రత్యక్షత దొరకాల. ఎంతలా ఉన్నాడు ఆయన, ఎలా ఉన్నాడు ఆయన, పూర్తిగా కుమ్మరించుకొనిచున్నాడా? ఎందుకంటే ఈ గడియ వర్తమానికుల్లోనే, ఈ సంఘకాలంలో గడియ వర్తమానికుల్లోనికే దేవుడు సంపూర్తిగా మొట్టమొదటిగా కుమ్మరింపజేయించుకున్నాడు. ఆయన మొదటి పనగా ఉన్నాడు. అదే రీతిలో ఇప్పుడు మనలో జరగాల. మనలో జరగడంలో ఎక్కడ నిలబడ్డావో తెలుసా?
అది నీ వ్యక్తిగతమైనటువంటి ప్రత్యక్షత, నీ పర్సనల్ రెవల్యూషన్కి అప్పచెప్తా ఉందా. కానీ దేవుడు అంటాడు, లేదయ్యా ఈ ప్రత్యక్షతే మనలో నిజంగా. ఇంకొంచెం ముందు రండి, తర్వాత అర్థమైంది. చదవండి. క్రీస్తులో దేవుడు జరిగించిన కార్యములు నీలో క్రీస్తు జరిగించును. ఎప్పుడు నీలో క్రీస్తున్నాడన్న ప్రత్యక్షతను నువ్వు ప్రత్యక్షత రూపంలో, ఉరుము రూపంలో కాదు, ఉరుము రూపం కాదు, గురుతుల రూపం కాదు, ఒక రక్త మాంసంలో వెళ్ళిన ఒక కాపరి చెప్తుంటే వినటం వల్ల కాదు, పరలోకం నుంచి దిగొచ్చిన ప్రత్యక్షత ద్వారా నీలో క్రీస్తున్నాడని తెలిసినప్పుడు క్రీస్తు ఏ కార్యాలు చేశానో అదే కార్యాలు నీలో జరుగును. అందుకే క్రీస్తు అన్నాడు, నాకన్నా ఎక్కువ కార్యాలు చేస్తాను మీరు అన్నాడు. ఇది జరగాలంటే నీలో పెట్టబడిన దేవుని గురించిన ప్రత్యక్షత ఉత్పత్తి అవ్వాలి. రెవల్యూషన్ అయ్యా, మన ప్రత్యక్షత అని ఒక పెద్ద ఆటలో ఉన్నామయ్యా. ఇక్కడ ప్రత్యక్షత ఉన్నోడే రాజు, ప్రత్యక్షత ఉన్నోడే రాజ్యము, ప్రత్యక్షత ఉన్నోడే జయిస్తాడు, ప్రత్యక్షత కలిగినోడే పరిపాలిస్తాడు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, ఇల్లులు ఉన్నాయా, వాహనాలు ఉన్నాయా, దీంతో సంబంధం లేదు. నీ దగ్గర ఏమన్నా పెట్టుకో. మై సిన్సియర్ క్వశ్చన్ ఈస్, డూ యూ హ్యావ్ ద రెవల్యూషన్? దెన్ దట్ వరల్డ్ విల్ బి యువర్స్. ప్రత్యక్షత దగ్గర అన్ని దాచిపెట్టబడ్డాయి అక్కడ. ఇంకొచ్చి ముందుకు రండి. క్రీస్తులో దేవుడు జరిగించిన కార్యములు నీలో క్రీస్తు జరిగించును. ఎస్, క్రీస్తులో కనబడిన దేవుని ఆశ్చర్య కార్యములు క్రీస్తులు నీలోనూ చేయను. ఓ, ఇది ఆశ్చర్యమే కాదా? ఇది ఆశ్చర్యంగా లేదా? తర్వాత అది నాకు ఇష్టం. ఆ దినము అది ఈ దినమే. ఎస్, ప్రత్యక్షత బయలుపరచబడినప్పుడు నేను తండ్రి యందును, తండ్రి నాలోను, నేను మీలోను, మీరు నా యందును ఉన్నారని తెలియను. ఎప్పుడు నేను తండ్రి యందును, తండ్రి నా యందును, నేను మీలోను, మీరు నాలో ఉన్నారని ఎప్పుడు తెలుస్తుందంటే అసలు ఈ ప్రత్యక్షత అనేది నేను తట్టి లేపి దాని మీద నువ్వు కట్టబడితేనే ఇవన్నీ తెలిసేది. ప్రభురాత్రి భోజనం అడుగుతాము, ఏమని 3 వాగ్దానాలకు గురవుతారయ్యా మీరు, మీలో ఆయన, ఆయనలో మీరు నివసిస్తారు. ఆ మాట ఏనాడన్న ప్రత్యక్షతలో చూస్తే ఆ పరలోకంలో జరగబోతున్నటువంటి ఆ పెండ్లి విందుని తెలియకుండా నీ అంతరంగంలో జరుగుతుంది. నువ్వు తీసుకునేప్పుడు అది నీలోనికి, నీ అంతరంగంలో ఉన్న క్రీస్తులోనికి మీరిద్దరు సహవాసం చేస్తున్నారు. నీ వ్యక్తిగత సహవాసంలో ఆ కమ్యూనియన్ జరుగుతుంది. అక్కడ ఆ ప్రత్యక్షతను పట్టుకోగలిగినప్పుడే శక్తిని పొందుకోగలిగేది. మీకు వర్తమానం చెప్పిన గుర్తుందా? హీలింగ్ బై రెవల్యూషన్. ఎంతమంది జ్ఞాపకం ఉంది? ఇది స్వస్థతలకు అనేక మార్గాలు ఉన్నాయని చెప్తూ, గుడ్డ ద్వారా, తైలము ద్వారా, చేతులు ఉంచడం ద్వారా, గ్రేట్ ఫెయిత్ విశ్వాసం ద్వారా, ఇవన్నీ ఎలా జరుగుతుందో బై రెవల్యూషన్, ప్రత్యక్షత ద్వారా కూడా స్వస్థతలు జరుగుతాయి. మొత్తం బైబిల్ అంతా రిడిల్స్లో పెట్టడానికి, గుర్తుల్లో, సూచనలో పెట్టడం గల కారణం ఏంటంటే దేవుడు కొంతమందికి ప్రత్యక్షతను ఇవ్వాలని కొంతమంది ఇవ్వకుండా ఆపేశాడు అంతే. ఈరోజు నువ్వు నేను అడగాల్సిన ప్రత్యక్షత ఒకటే. మిగిలిన వాటి గురించి అడిగి నువ్వు పెద్దగా పొందుకునేది ఏమి లేదు, కానీ ప్రత్యక్షత అడుగు, చాలు, గెలుస్తావు నువ్వు. కానీ ఒక నిజమైన ప్రత్యక్షత పొందుకునే వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? ఒక నిజమైన జెన్యూన్ ప్రత్యక్షత పొందుకునే వ్యక్తిని గురించి దేవుని ప్రవక్త మాట్లాడుతూ చూడండి. 63-0320. అక్కడ అలాగే ఉంచండి. ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వర్తమానంలో అసలు నిజమైన ప్రత్యక్షత అంటే ఏంటో చూపిస్తూ ఆయన ఒక మాట మాట్లాడుతుంది. దాన్ని చూపిస్తాను చూడండి మీకు. ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దాంట్లో పేరా ఉండదు, ఇది పుస్తకం, పేరా ఉండదు. మీరు కావాలంటే వి నౌ కమ్ టు ఏ కన్క్లూజన్ అని కొడితే వస్తుంది. వి నౌ కమ్ టు ఏ కన్క్లూజన్. ఒక నిజ ప్రత్యక్షత. ఇప్పుడు చాలా మంది చూస్తుంటే దేవుడు నాకు కొత్త ప్రత్యక్షత ఇచ్చాడు అని కొంత బయటకు వచ్చారు ఈ రోజున. నమ్మాట జాగ్రత్తగా వినాలా. అయ్యా ప్రభురాత్రి భోజనం 1 రొట్టె ఇవ్వాలి, 2 రొట్టెలు ఇవ్వద్దంటే ఎటువంటి చూడరు. ఇక భూమిలో ఒక్కటే విత్తనము, ఇది 10 కొమ్మల్ని ఇస్తుంది. ఇది 10 కొమ్మలే, కానీ ఒక్క దాంట్లోంచి వచ్చాయి. ఒరే ఆగురాలు, ఒక ముద్దు ఉంది, ఈ ముద్దు ఒకటే, దీనిలో 20 రొట్టెలైనాయి. 20 రొట్టెలు వేరు వేరు కాదు, ఒక ముద్దే, ఒక రొట్టె అంటే ఒకటే అన్నట్టు.
ఇది వారికి దొరికిన కొత్త ప్రత్యక్షత. ఏ ప్రత్యక్షత? కొత్త ప్రత్యక్షత. ఇట్లా కొత్త ప్రత్యక్షత దొరికినప్పుడల్లా వాక్యం దగ్గరికి, వర్తమానం దగ్గర తీసుకొచ్చి చెక్ చేయాలి. అప్పుడు దానిలో సత్య ఆసక్తులు బయటపడతా ఉంటాయి. ఆమేన్. దేవుని యొక్క ప్రవక్త దాచాడు, ఒక నిజమైనటువంటి సత్యాన్ని, నిజమైన ప్రత్యక్షత పట్టడానికి నిరూపణలు చూపిస్తూ ఉంటాడు దేవుడు. చూడండి, దాంట్లో వి నౌ కమ్ టు కన్క్లూజన్. దొరికిందా? మంచిది. వి నౌ కమ్ టు కన్క్లూజన్ అంటే మనం చివరికి ఒక సంపూర్ణమైన సమగ్ర సమాచారం దగ్గరికి వచ్చాము. అది ఎలాంటిదంటే, అది ఎలాంటిదంటే ఇదివరకే వాక్యములో కనుగొనినటువంటిదే ఇప్పుడు మనం కలిగి ఉన్నాము. As we believe in trying to find the oldest and best manuscripts to get the best record of the word possible. అంటే వాక్యము మన దగ్గరికి ఏమాత్రం కోల్పోబడకుండా, చెరిపివేయబడకుండా, కొన్ని 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మార్పులు చెందకుండా మన దగ్గర దొరికినట్లుగా ప్రాచీన ప్రతులను కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాము. దాని వలన నిజంగమైన వాక్యం మనకు దొరికినట్లుగా. తర్వాత we will never get the true meaning of it by study and comparison of scriptures. నీవు ఈ లేఖనాల యొక్క ప్రత్యక్షత సత్యాన్ని ఒకదానిలో ఒకటి పక్కన పెట్టుకొని కంపేర్ చేయడం వల్లనో, చదువుకున్నట్టుగా చదవడం వల్లనో, నీ క్లాసులో స్కూల్లో టీచర్లు చెప్తే చదివినట్టుగా ఈ తత్వజ్ఞానం కూడా నేర్చుకోవడం వల్లనో, వీటి వల్ల దాని జ్ఞానాన్ని దాని ప్రత్యక్షతను పొందుకోలేవు. తర్వాత Sincere as we may be, ఎంత సిన్సియర్గా నువ్వు దీనుడుగా నీవు ఉన్నప్పటికీ it will take a revelation from God to bring it out. ఆయన అంచాడు, క్యాపిటల్ లెటర్లో రాశాడు. చాలా చాలా ప్రాధాన్యమైన విషయం అని అర్థము. సాధారణంగా మెసేజ్ పుస్తకమే ఇంపార్టెంట్, దాంట్లో ఇది క్యాపిటల్ అంటే మరీ ఇంపార్టెంట్. ఆయన అంచాడు, నీవు ఆ చదువుతున్న లేఖనాలలో నుంచి సత్యాన్ని బయటకు తీసుకురావాలంటే సెమినరీ విద్యలు, తత్వజ్ఞానం కాదు, కానీ ప్రత్యక్షతే దానిలో ఉన్న సత్య జీవాలను బయటకు తీసుకొచ్చేది. తర్వాత That is exactly what Paul said. దీనినే పౌలు గారు మాట్లాడారు. Which things we also speak, మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో, not in words which man's wisdom teacheth, అది పదాలలో, అక్షరాల్లో మనుషులు చెబుతున్న జ్ఞానయుక్తంగా కాదు, కానీ but which the Holy Ghost teacheth. పరిశుద్ధాత్మ శక్తి చేత మాట్లాడుతున్నాము, బోధించుతున్నాము అన్నాడు ఆయన. తర్వాత చూడండి, And 1 Corinthians 2:13, 1 కొరింథీ 2:13 ప్రకారంగా the true revelation is God interpreting. ఇక్కడ చెప్తాడు, సరి అయిన నిజమైన జెన్యూన్ రెవల్యూషన్ ప్రత్యక్షత ఎలాంటిదంటే, దేవుడే తన వాక్యమును వాగ్దానము చేయబడిన రీతిలో దాన్ని నిరూపిస్తూ బయలుపరిచేదే నిజమైన ప్రత్యక్షత. ఏంటది? దేవుడి వాగ్దానము నిరూపణలతో కూడుకొని ఆయన వివరించాలనుకున్న రీతిలో వివరించేదే నిజమైన ప్రత్యక్షత. ఇది కాకుండా మిగిలిన ప్రతిదీ వ్యక్తిగతమైన ప్రత్యక్షతలే. అయితే ఒక మాట చెప్తా చూడండి, ఇప్పుడు మీకు పరిశుద్ధ గ్రంథంలో ఒక్క రొట్టె ఎక్కడ లేదు. గాడ్ బ్లెస్ యు. తెలుగు బైబిల్లో అట్లా ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో లేదు, తర్జమా తప్పు. ఎస్ఆర్లో ఒక్క రొట్టె అనేది తెలుగులో దొరకదు, దొరికిన తెలుగులో తర్జమా తప్పు, ఇంగ్లీష్లో అస్సలు కనబడదు. రాంగ్ ట్రాన్స్లేషన్ చూస్తున్నారు వీళ్ళందరూ అని చెప్తున్నారు. గాడ్ బ్లెస్ యు. మీ ఫోన్లో మెసేజ్ హబ్ అప్లికేషన్ ఉందా? తీయండి. మెసేజ్ హబ్ అంటే ఎవరిది? ఈ మెసేజ్ లేదా బయట లేదా? అథెంటికేటెడ్ అయినా నమ్మొచ్చా? కొద్దిగా పర్లేదు, వీళ్ళు ఏ వర్షన్ పడితే ఆ వర్షన్ బెటరు, సరైన బైబిల్ని పొందుపరుస్తారు, నమ్ముతున్నారుగా. అందరూ నమ్మాల్సిందే. మెసేజ్ హబ్ అది. మెసేజ్ హబ్ ఓపెన్ చేయండి. దాంట్లో మెసేజ్లో కూడా పైన ఒక బైబిల్ కనబడుతుందా? బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ కనబడుతుంది. కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ ఉందా? కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ కనబడతలే? మెసేజ్ హబ్లో ఇంగ్లీష్ బైబిల్ చూడడం తెలుసా? తెలీదా? అమ్మా 10th క్లాస్ చూసావా? చూపి నాకు. నువ్వు చూసే బైబిల్లో మెసేజ్ నాకు కావాలి. నాకు చూపి, స్క్రీన్ చూపి. దానిలోకి వెళ్ళి బైబిల్ ఓపెన్ చేయి. వచ్చిందా? ఓ 10 సెకండ్లు ఆగుతున్నాను మీకోసం. పైన ఆప్షన్ ఉంటుంది, 3 చుక్కల ఆప్షన్ నొక్కితే ప్రవక్త గారి యొక్క వర్తమానాలు లేదా పరిశుద్ధ గ్రంథం అని తెలుగులో ఉంటుంది, లేదా ఇంగ్లీష్లో కనబడుతూ ఉంటుంది. వచ్చినాదా?
ఇటీయమ్మా, అది వర్తమానమా బైబిలా? ఇటీయమ్మా. ఓహో, ఇది తెలుగులో ఇంగ్లీష్లో. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. 1 కొరింథీ 10:17 వచ్చింది అమ్మ. మొదటి కొరింథీ 10:17 వచ్చింది. దాంట్లోనే బైబిల్లోనే చూడాలి, ఇంగ్లీష్ మెసేజ్ హబ్లోనే చూడాలి. ఫర్ వి బిలీవ్, మనం నమ్ముచున్నాము. Many are one bread. Many are one bread. అనేకులు ఒక్క రొట్టె అయి ఉన్నారు, And one body. ఒక శరీరము. For we are all partakers of that one bread. వన్ బ్రెడ్ ఉందా? ఒక్క రొట్టె అనుందా? దేంట్లో నేను పెట్టిన బైబిల్ తయారు చేసింది నేనా? ఆ అప్లికేషన్ నేను పుట్టిస్తానేమన్నా? మెసేజ్ హబ్బు వర్తమానాలు చదివేది అది దేవుడి యొక్క ప్రవక్త ఆమోదించినటువంటి బైబిల్. అది కింగ్ జేమ్స్ వర్షన్. అది దానిలో ఒక్క రొట్టె లేదు, ఎందుకు ఉండదు? నన్ను చూస్తే దొరుకుతుంది నీకు. వన్ బ్రెడ్ అనుందా? అయినా సరే ఈ రోజున ప్రజలు నమ్మడానికి ఎంత వ్యత్యాసం వచ్చిందంటే, నేను దేన్ని తప్పను కానీ మీ ప్రత్యక్షతలు మార్చబడ్డాయి అంతే. చూడలేకుండా మీ ప్రత్యక్షతలు తగ్గించబడ్డాయి. లేదా మీకు దొరికినా కూడా అట్లా చేస్తారంటే మీరు మోసగాలి. ఇక 1 కొరింథీ 10:17 మెసేజ్ హబ్లో ఉన్న కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళు, ఏ కింగ్ జేమ్స్ వర్షన్లోకి వెళ్ళు, వన్ బాడీ వన్ బ్రెడ్ వీఆర్ పార్టేకర్స్ ఆఫ్ వన్ బ్రెడ్ అని స్పష్టంగా రాయబడ్డది. ఇంకా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నాలు నాకు తెలుసు, ఎందుకంటే ప్రత్యక్షతలు తగ్గబడ్డాయి. ఒకప్పుడు సౌలు రాజ్యం నిజంగానే దేవుడు ఎన్నిక చేసుకొని దాన్ని సదాకాలం ఉంచాలని ఆశపడ్డాడు, కానీ తప్పిదాలను బట్టి సౌలు తగ్గించబడాలి, దావీదులు ఇవ్వాల్సిందే. ఇక ఇది జరగాల్సిందే. గ్రహించు వారి కన్నులు ధన్యములు. ఎందుకంటే ఇక్కడ దేవుడు వ్యక్తులను చూడు, ఎన్నికలను చూస్తాడు. ఎన్నిక చేయబడిన వారి యొక్క యథార్థవంతమైన ప్రవర్తనను బట్టి సౌలు రాజ్యం కొట్టివేయబడినట్లే మిగతా వారిని కొట్టివేయబడకుండా కారణం అక్కడే లేదు. మా కొత్త ప్రత్యక్షతలు వచ్చాయి. ముద్దను గురించి యేసు ప్రభు ముద్దనెత్తుకొని ప్రార్థన చేసిండా, రొట్టెనెత్తుకొని ప్రార్థన చేసిండా? తండ్రి ఈ ముద్దను ఆశీర్వదించి దీంట్లో 100 రొట్టెలు అవుతాయి అన్నాడా? ఒక్క రొట్టెనెత్తుకొని ప్రభువా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి శిష్యులకు ఇచ్చాడు. ముద్దలు ఎక్కడెత్తాడు? అసలు ముద్ద ముచ్చట ఎక్కడిది? ముద్దేంది? ముద్ద అంటే ఇంగ్లీష్ లంప్ అని ఉంటుంది, LUMP లంప్. ఈ మాత్రం బేసిక్ ఇంగ్లీష్ రాదు, ఎదుటోడు ఇంగ్లీష్ పైన కామెంట్లు. మళ్ళా చైల్డిష్ థింగ్స్, చిన్నపిల్లల వ్యవహారం కాదు. ప్రేమపూర్వకంగా చెప్తాను, మీరు సరి చేసుకోండి. వ్యక్తిగత దూషణలకు కాదు, నేరుగా వాక్యమును గురించినటువంటి వివరణాత్మక విషయాలు మాట్లాడుకోగలగాలి. కానీ అక్కడ లంప్ అంటే ముద్దను గురించినటువంటి ఏ విషయం కూడా యేసు ప్రభు ఎత్తుకున్నట్టుగా కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టుగా కానీ ఎక్కడ కనబడదు. ఈ ముద్ద యొక్క వ్యవహారం 2-3 చోట్ల మాత్రం బైబిల్లో ప్రస్తావించబడింది, దాని తర్వాత మాట్లాడదాం, టైం వేస్ట్ ఎందుకు. కానీ నిజమైన ప్రత్యక్షత అంటే దేవుడి యొక్క వాగ్దానం చేయబడిన వాక్యంలో ఉండి అది విండికేటెడ్ అయి ఉండాలా, నిరూపించబడింది అయి ఉంటేనే దట్ ఈస్ కాల్డ్ ట్రూ రెవల్యూషన్. నిజమైన ప్రత్యక్షత అంటే అది కాదు. మాకు కొత్త ప్రత్యక్షత వచ్చింది, మేమిప్పుడు ప్రత్యక్షతను జోడించాము. ఏది బ్రహ్మం గారు చెప్పని ప్రత్యక్షత దొరికింది, ఈ గడియ వర్తమాని కూడా చెప్పని ప్రత్యక్షత దొరికింది వీళ్ళకి. దీని గురించి కూడా ప్రవక్త మాట్లాడిండు, మీరు వింటున్నారా? దీని గురించి కూడా ప్రవక్త మాట్లాడాడు. ఏమంట తెలుసా? ఇప్పుడు కొట్టండి ఒకసారి, యాడెడ్ ADDED యాడెడ్ రెవల్యూషన్ అని కొట్టండి సర్చ్లో, టేబుల్లో యాడెడ్ రెవల్యూషన్ అని కొట్టండి, మీకు అద్భుతమైన మాట వస్తుంది. యాడెడ్ రెవల్యూషన్. ఎఫ్ఎస్సి సంఘకాలం వచ్చిందా అయ్యా? ఎఫ్ఎస్సి సంఘకాలంలో యాడెడ్ రెవల్యూషన్ సెర్చ్ కొడితే వస్తుందా లేదా? ఒకటే ఒక లెటర్, ఎఫ్ఎస్సి సంఘకాలం ఒకటే ఒక సెర్చ్ రిజల్ట్ వస్తుంది. మీరు ఎత్తుకెళ్ళి ఒక పాట కూడా వాడుకోవచ్చు అనుకుంటా. మనమంతా ఒకటని మన దేవుడు ఒకటని. దొరికిందా? గాడ్ బ్లెస్ యు. దాంట్లో మీరు చూడండి,
వేర్ can you find that నువ్వు ఎక్కడ కనుగొంటావు? added revelation is జతపరచబడిన కొత్తగా చేర్చబడిన ప్రత్యక్షత ఎక్కడ దొరకబడతావు? ప్రవక్తకు తెలిసి ఈ విషయాలు ఇట్లా లెస్ అయ్యాలి. నేను చెప్పని దాన్ని కొత్త ఒకడు వచ్చి దాంట్లో కొత్త ప్రత్యక్షత దొరికిందని చెప్పి ఇటు ఇరికిస్తాడని తెలుసు ఆయనకి. ఊరికే ఉంటుందా? 7వ సంఖ్యలో వర్తమానం కూడా ఈ మాత్రం ఉండాలా? యాడెడ్ రెవల్యూషన్స్ అంట. ప్రవక్తలు చెప్పండి బైబిల్లో వాక్య విరుద్ధమైంది నాకే దొరికిందని చెప్పుకొని కొత్త ప్రత్యక్షత నిరికిస్తున్నారు ఆ ప్రజలు మోసం చేయడం. కాకపోతే అది కొత్త ప్రత్యక్షత కాదు, కొత్తగా చేర్చిన ప్రత్యక్షత. దాన్ని ప్రవక్త అంటాడు, వేర్ కెన్ యూ ఫైండ్ దట్? ఇట్ ఈస్ యాడెడ్ రెవల్యూషన్. కొత్తగా జతపరచబడినటువంటి ప్రత్యక్షత ఉన్నది కాదు, నువ్వు చేర్చావు. తర్వాత అంటాడు చూడండి, is accepted by God, అది దేవుడి చేత అంగీకరించబడుద్ది. ఎప్పుడు? especially revelation contrary to what already given, ఎస్. yet they accept it and rest on it. విన్నారా? ఈ జతపరచబడినటువంటి ప్రత్యక్షతలు ఇదివరకే ఇవ్వబడిన దేవుడి వాక్యానికి విరుద్ధంగా ఉన్నా వాళ్ళు తీసుకుంటారు దాన్ని. దే యాక్సెప్ట్ ఇట్. ఎవరైతే అంత్యక్రీస్తు ఆత్మను కలిగి వారి గురించి చెప్తున్నాడు అక్కడ. జతపరచబడిన కొత్త ప్రత్యక్షతల్ని వాక్య విరుద్ధంగా ఉన్నా సరే, 1 కొరింథీ 10వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా ఒక్క రొట్టె అని చెప్పిన చోట వాక్యమును దాటి కొత్త ప్రత్యక్షతలు చేర్చి ఉన్న వాగ్దాన వాక్యానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆ ప్రత్యక్షతను బోధించుకొని దాని మీద కట్టుకొనిచున్నారు. చూసావా? దే యాక్సెప్ట్ ఇట్. వారు అంగీకరిస్తారు. అంత్యక్రీస్తు ఆత్మ ఉంటుంది అక్కడ అన్నాడు. దేవుడు నిజమైన వాక్యం వధువు అట్లా చేయదు. అది నిజమైన భార్య వాగ్దానం చేయబడిన వాక్యంలో అది అలాగ ఉందా లేదా సరి చేస్తుంది. ఆ సర్చింగ్లోనే పట్టుకుని అలాగే నడుస్తుంది. కానీ ముందుగానే చెప్పాడు, యాడెడ్ రెవల్యూషన్. మీరు జోడిస్తారు కొత్త కొత్త ప్రత్యక్షత. నాకు కొత్త రెవల్యూషన్ వచ్చింది, నాకు కొత్త ప్రత్యక్షత వచ్చింది. కొత్త ప్రత్యక్షత రాదు, వర్తమానంలోంచి తీసుకురావాలి. ఏదైనా వర్తమానంలో కొత్తదైనా కనబడిందని చెప్పు, కానీ వర్తమానంలో లేనిది బైబిల్ వాక్యానికి విరుద్ధమైనది కొత్త దొరికింది అంటుంటే దిస్ ఈజ్ సంథింగ్ విచ్ యు ఆర్ యాడింగ్. నువ్వు జోడిస్తున్నావు. తెగులు పట్టుకునే దీనివల్లే. ట్రూ రెవల్యూషన్ యొక్క నియమాలు చెప్తున్నాడు ఆయన. అది వాగ్దానం చేయబడిన వాక్యం పైన ఉంటుంది. దాన్ని దేవుడు వాక్యం చేత నిరూపిస్తాడు, విండికేట్ చేస్తాడు. ఇవేవి లేకుండా ఒకటి కొత్తగా జతపరచబడిన ప్రత్యక్షత అని చెప్పారా? ఈ ప్రత్యక్షత రాహిత్యమే మీలో విభజనలు తీసుకొచ్చి బ్యాచ్లు కట్టింది. ఈ ప్రత్యక్షత రాహిత్యాలు లోపాలే మిమ్మల్ని ఒక రోజున దోషులుగానా లేదా కనికరింపబడే ప్రజలుగానా ఈ రెండిట్లో ఏదో ఒక దిక్కు మిమ్మల్ని నిలబెట్టగలిగినటువంటి తీర్పు తీర్చే అంశము కూడా ఈ ప్రత్యక్షత. దేంతోనన్నా గేమ్స్ ఆడు, ప్రత్యక్షతతో గేమ్స్ ఆడద్దు. చాలా ప్రమాదం అది. ఎందుకంటే దట్ ఈస్ అ మోస్ట్ సెక్రెడ్ థింగ్. ఎందుకంటే దేవుడు దానిని అందరికీ ఇవ్వకుండా తాను ఎన్నుకున్న తన సొంత భార్యకు మాత్రమే ఇస్తున్నటువంటి ప్రత్యేక బహుమతి అది. ఓన్లీ టు హర్ బిలవ్డ్ బ్రైడ్. తన ప్రియమైన భార్య కోసం తప్ప ఈ ప్రత్యక్షత వరాన్ని ఎవరికి ఇవ్వడైనా. ఒకప్పుడు పాత నిబంధనలు ఉన్నటువంటి మొదటి భార్య ఇజ్రాయేలీలు వారి యొక్క తప్పుడు విధానాలు, క్రియలు, గర్వాలను బట్టి వారికి పరిత్యాగ పత్రిక అప్పచెప్పబడడం వల్ల తృణీకరించబడ్డాడు. ఈ రోజు అనేకులకు జరుగుతుంది అదే. మాకు తలరాయి వచ్చింది, మాకు వివాహం జరిగిపోయిందని నమ్ముతున్నారు, కానీ వారి గర్వాంధపూరితమైన క్రియల వల్ల పరిత్యాగ పత్రిక కూడా అయిపోయిన విషయం తెలుసులే. దేవుడు నిన్నడు ఏకరీతిగా ఉన్నాడు. ఆ రోజున తప్పిదము చేసిన వారిని తృణీకరించి పరిత్యాగ పత్రికలు ఇచ్చిన ఆయన ఈ రోజున ఇస్తాడు. ఆయన అలాగే కాకుండా ఉండాలంటే ఏది? దేవుని గురించిన ప్రత్యక్షతలు జాగ్రత్త పడాలి. నాకు ఏదో ప్రత్యక్షత వచ్చింది, ఇట్లా ప్రత్యక్షత బ్రహ్మను క్రీస్తు అని చెప్పి ఒకడు ఎగిరిపోయినాడు. వర్తమానాలు ముట్టదు చదవద్దని చెప్పి మరొకడు ఎగిరిపోయినాడు. వీళ్ళ ప్రారంభాలు గొప్పవి, ఇప్పుడు కుప్పకూలిపోయారు. ఎంత ఘోరంగా కుప్పకూలిపోయారంటే వాళ్ళ సంఘాల్లో లూకా 17:30 మనిషి కుమారుడు పరిచయం బోధించారు. మేఘస్తంభం, అగ్నిస్తంభం ఒకటి కూడా కనబడదు, ఉపవాసాలు కనబడవు. వారు ఈ బ్రహ్మం గారి ద్వారా వచ్చినటువంటి అనేకమైన ప్రత్యక్షతలు నమ్మరు. 1, 2 కాదు, నన్ను గనక అనుమతించి చూపించినట్లయితే అది ఎంటర్నేషనల్ సంఘం కాదని చూపించగలుగుతా. దేన్నో బట్టి కాదు, వాక్యాన్ని బట్టే. ఈ మెసేజ్ నిన్ను నన్ను కొలిసేది ఒక రోజున.
ఈ మెసేజ్ అవునంటే అవునను, కాదంటే కాదను, నువ్వు రాజ్యంలో చేరతావు. అంతకు మించి బయటికి వెళ్ళిన కొత్త ప్రత్యక్షత వచ్చింది, నేను జోడించా, నేను చేర్చా, నీ ఇండస్ట్రీ ఎంత పెద్దదో నాకు అనవసరం, ఎంత అనుభవం నాకు అనవసరం. నీ ప్రత్యక్షత వాక్యంతో సరిలేకపోతే జిందగీలో నీతో పాటు నేను కలిసి నడవను, ఎవడు నడవడు. నీతో పాటు నడిచిన చాలా మంది ఉన్నారేమో, నేను అసలు నడవలేదు. ఆ ప్రత్యక్షత వాక్యంలో ఉండాలా, పలకబడిన మాట, రాయబడిన మాటలో విండికేటెడ్ అయి ఉన్నప్పుడు ఆ ప్రత్యక్షత పట్టుకోగలుగుతాం. అంతేగాని ఓ పిల్ల బచ్చ ఏం చేస్తాడు, ఏం చేయడు, దూరంగా ఉంటాడు, అంతే. మాకు అవసరం లేదు. అలాంటి గుంపుల్లో ఉండి బురదను పిచ్చుకునే కన్నా దేవుడు నిలబెట్టిన చోట ఎత్తబాటుకుని ఎదురు చూడడం మీరు తప్పదు. అట్లా ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు చేయకూడదు. మికా అయినటువంటి ప్రవర్తన చూస్తుంటే ఒక్కడే ఉంటాడు, ఆయన సింగిల్గానే ఉంటాడు. వీళ్ళే 400 మంది ఎప్పుడు గుంపులు తిరుగుతుంది. ప్రత్యక్షతల్లోనే వ్యత్యాసాలు. వెండి పరిచర్య స్థాయి ప్రత్యక్షతలు ఉంటాయి, నేను తప్పని చెప్పను. కానీ బంగారు స్థాయిలోకి ఎదగాలంటే ఉన్నతమైన ప్రత్యక్షతలు కావాలి. యాడెడ్ రెవల్యూషన్స్తో ముందుకు సాగలేరు. జాగ్రత్త. మిగతా వాళ్ళ గురించి మిమ్మల్ని గురించి చూసుకోండి. ఏ వర్తమానం చదువుతున్నా, ఏ వర్తమానం వింటున్నా ప్రభుతో మీరు మాట్లాడండి. తండ్రి ప్రభువా, నాకు ప్రత్యక్షత కావాలా. ప్రత్యక్షత కోసం ఉపవాసాలు చేస్తారా, తిండి తిప్పలు మానేస్తారా, మొక్కల చిప్పలు అరగొట్టుకుంటారా, ఏదైనా చేయండి. ఇంకా చాలామంది ఈ విషయాలు నేను ఇవన్నీ ఒకే రోజు ముగించేవి కావు, చాలా కొన్ని గంటల తరబడి అవుతుంది. కానీ ఈ ప్రత్యక్షతను గురించి అవగాహన లేకుండా ప్రత్యక్షత అనేటువంటి ఆ మీటర్లో నువ్వెక్కడున్నో తెలియకుండా ఎత్తబడ్డ కష్టమయ్యా. జాగ్రత్త. ఫెయిత్ ఈజ్ ఎ రెవల్యూషన్, రాప్చర్ ఈజ్ ఎ రెవల్యూషన్. ఏ రెవల్యూషన్ షుడ్ ప్రొడ్యూస్ ఏ ఫ్రూట్స్ విత్ a what do you call that, faith, and the revelation should produce a prophecy, a revelation should produce a sign. ఇవన్నీ జరుగుతున్నాయా నీ జీవితంలో, అప్పుడు నువ్వు సరైన ప్రత్యక్షత నిలబడ్డట్టు. లేదనుకో, నాకు తెలుసు చాలామంది ఏదో ఒక పాస్టర్ని పెట్టుకుంటే అయిపోద్దిగా చూశారు, పెట్టేసుకున్నారు కూడా. అట్లా కూడా కుదరదు. అసలు పాస్టర్ గురించి కూడా ప్రత్యక్షత కలిగి ఉండారా? 5 పరిచర్య వరకు ఈయన వర్గం ఏంటి, అసలు ఈయన వరాలేంటి, దాంట్లో ఈయన తలాంతులేంటి, ఈయన పరిచర్యలు ఎలాగ ముందుకు సాగించగలుగుతున్నాడు, ఈయన పిలుపేంటి, ఇవేమి తెలియకుండానే ముందుకు సాగితే జరగదు. 5 పరిచర్య వర్గాల వర్తమానం చెప్తున్నాడు, విన్నారా? జాగ్రత్త, మళ్ళీ వినండి. ఎందుకంటే ఈ రోజున ఎంటర్ప్రైజెస్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఒక తప్పుడు అభిప్రాయాల్ని వెదజల్లి నమ్మించేశారు కూడా, ఆల్రెడీ నమ్మించి పడేశారు. చివరికి సంఘ పెద్దలను గురించి కూడా తప్పుడు బోధలు ఉన్నాయి. ఈరోజు పొద్దున అక్కడ చెప్పా, సంఘంలో సంఘ పెద్దలు ఉండాలా వద్దా? సంఘ పెద్దలు ఎవరు నియమిస్తారు? సంఘ పెద్దలు ఎవరు నియమిస్తారు? మీ ఇద్దరు చెప్పొద్దు, మీరు తూచు, పేపర్ లీక్ అయింది మీకు. నువ్వు కూడా తూచు. సంఘ పెద్దలు ఎవరు నియమిస్తారయ్యా? సంఘమే కదా. ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నావు తెలుసా? వెండి పరిచయం నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ మీకు. సంఘ పెద్దలు ఎవ్వడు నియమించడు, వాళ్ళంతటా వాళ్ళే సహజంగా ఉత్పత్తి అయ్యేటువంటి కార్యాలయం అది. సంఘ పెద్దలు అంటే సంఘ పెద్దలు మొత్తం తప్పుడు బోధేసి పెట్టారు, తప్పుడు పునాదులు వేసి పెట్టారు అక్కడ. దాన్నే స్ప్రెడ్ చేసి కనీసం వర్తమానాలు తొందరగా చూడడం మానేసి వ్యక్తి మీద అంత ఆ స్థాయి నమ్మకాలు పెట్టుకున్నారు. అది చెప్పినట్టు ఉంటుందిలే, పెద్దోళ్ళు పెద్ద పాస్టర్లు కాబట్టి ఉంటుందిలే అని నమ్ముతున్నారు. నేను చూపించిన ఆధారాలు చూడండి ఒకసారి. ప్రవక్త బ్రహ్నం గారు అంటారు, సంఘ పెద్దలు నియమించాడు, వాళ్ళంతటా వాళ్ళే వయసులో పెరిగి సంఘ పెద్దలు అవుతారు. మిగతా అన్ని కార్యాలయాల్ని సంఘం ఎన్నుకోవాలి, పాస్టర్ ప్రతిష్ఠించాలా. ఒక సంఘ పెద్దలు ఒకటే చేయకూడదు. డీకన్స్ వేరు, సంఘ పెద్దలు వేరు. అవునా? భలే ఉంటారయ్యా. సంఘ పెద్దలు డీకన్స్ వేరు వేరా? డీకన్స్ ఇంగ్లీష్లో డీకన్స్, తెలుగులో ప్లేసింగ్ ద డీకన్స్, పెద్దలు నియమించుట. వర్తమానం విన్నారా? పెద్దలు డీకన్స్ ఒకటా వేరు వేరా? అరే ఈడు పేపర్ లీక్ గాడు, ఈడ పేపర్ లీక్, ఆడ పేపర్ లీక్ అనేది. సంఘ పెద్దలు వేరు, డీకన్స్ వేరు. ఒకటే నమ్ముచున్నటువంటి దయచేసి ఆ వెండి పరిచర్య ప్రత్యక్షత నుంచి మీరు బయటకు రండి, దండం పెడతాం మీకు. ఆ ప్రత్యక్షతను వదిలి మీరు నూతనంగా లోతైన సత్యాన్ని పట్టుకోగలిగే ప్రత్యక్షత రండి. వదిలేయండి, ఆ పక్కన పెట్టేసేయండి. ఆ కాలానికి చెలుబాటు అయింది, మీకు బతకగలిగారు.
ఈరోజు దాంతో బతకలేవు నువ్వు. ఈరోజు ఎదురు పడితే కూడా వాళ్ళందరూ ఎగిరిపోతారు. జాగ్రత్త. ప్రత్యక్షత మీద కష్టపడండి. ప్రత్యక్షతే మిమ్మల్ని కాపాడేది. మన అంశ ప్రకారంగా ప్రత్యక్షతే మన విజయం. ఓడు అంటాడు మనకు ప్రత్యక్షత లేదని. ఏంటిది? ప్రత్యక్షత లేదని. గాడ్ బ్లెస్ యూ. ఒకరోజు నీకు అర్థమవుతుంది. ఒకరి చెడు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు మోషేష్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవానికి వందనములు స్తోత్రము చెల్లించుకున్నా ప్రభువా. ఓ ప్రభువా, మరి నాయన నీ రాకడ అతి సమీపంగా ఉంటుండగా తండ్రి, ఇదిగో తండ్రి ప్రభా ఎంతపాటు కావలసినటువంటి తండ్రి ప్రభా సిద్ధపాటును మాకు అనుగ్రహిస్తున్నటువంటి దేవా, మేము ఎక్కడ ఉన్నామో ఏమై ఉన్నామో తండ్రి ప్రభా సరిచేసుకునవలసిన ఏమై ఉంటున్నావో ఎలాగూ సిద్ధపడలో తండ్రి ప్రభా నీ వాక్యం గుండా తండ్రి ప్రభా మాట్లాడిన దేవానికి స్తోత్రము. నాయన నీ ప్రవక్త గుండా ఇచ్చినటువంటి యొక్క తండ్రి ప్రభా వర్తమానంలో తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా దాచబడి ఉన్నటువంటి తండ్రి ప్రభా మా మన్నాలో నుంచి తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా మరి నాయన మీ దాసుల గుండా తండ్రి ప్రభా బయటికి తండ్రి ప్రభా తీపించి మాకు తెలియజేపుతున్న దేవా నీకు వందనాలయ్యా. నిండు హృదయంతో నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాము తండ్రి. అవును తండ్రి ప్రభా మేము పసిబారులమే తండ్రి ప్రభువా. అయ్యా మీరు చూపించినటువంటి కృపకై వందనాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. అయ్యా నీ ప్రత్యక్షతలకై స్తోత్రము చెల్లించుంటున్నాము తండ్రి ప్రభా. ఆయన ప్రత్యక్షత ఏమై ఉంటున్నదో తండ్రి ప్రభా, దాన్ని ఏ విధంగా పొందుకోవాలో ప్రభా, అది ఏమి చేయించున్నదో తండ్రి ప్రభా, అది తండ్రి ప్రభా లేకపోతే ఎంత నష్టం జరుగుతున్నదో ప్రభా నాకు తెలియజెప్పిన దేవా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. నాయన మమ్మల్ని ప్రత్యక్షతలో ఎదగనీయండి ప్రభువా. నాయన వర్ధిల్ల చేయండి తండ్రి. నాయన నీకు నిండు హృదయంతో కృతజ్ఞత వందనాలు స్తోత్రము చెల్లించుంటున్నాం ప్రభా. తండ్రి ప్రభా మరి నాయన మీరు బయలుపరిచిన విషయాలన్నీ కూడా తండ్రి ప్రభా మేము తండ్రి ప్రభా గట్టిగా పట్టుకుని దాని తండ్రి ప్రభా మరి నాయన దాని ప్రకారంగా తండ్రి ప్రభా ఒకనాడు తండ్రి ప్రభా నీతో కలిసి ఆ మధ్యాకాశం విందులో ఉండే భాగ్యం అనుగ్రహించవలసి నీకే మహిమయు ఘనతయు ప్రభావాలు చెల్లిస్తూ తండ్రి ప్రభువా ఇక్కడ ఉన్నటువంటి మా అందరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభువా నా ప్రత్యక్షతలు తండ్రి ప్రభువా మరి నాయన దేవానికి స్తోత్రం ముందుకు కొనసాగింపజేసి మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. నీతి సూర్యుడా సర్వశక్తి సంపన్నుడా ప్రత్యక్షత అనగా ఏమి, దానిలో మేము గ్రహించవలసినది, దానిలో మా స్థానాలు మేము గుర్తుపట్టుటకు అసలు అది లేకపోవటం వల్ల సార్వత్రికంగా వ్యక్తిగతంగా ఎలాంటి మార్పులు జరుగుతున్నవో అనేకమైన సంగతులు మాట్లాడినది మీకు వందనాలు ప్రభువా. ఇంకా దీనిని గురించి చెప్పవలసిన సంగతులు అనేకములై ఉండగా దయచేసి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని అందరినీ కూడా అంచెలంచెలుగా కట్టమని ప్రార్థిస్తూ ఉన్నాము. మహోన్నతమైన కళాఖండంగా నెమ్మదిగా మమ్మల్ని చెక్కమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆ ఎత్తబాటు సరిపడే విశ్వాసము, ఆ ప్రత్యక్షత నాయన, ఆ విశ్వాస స్థాయి మా అందరూ ఉత్పత్తిలాగిన సహాయం దయచేయండి. మర్మము చేత, ప్రవచనముల చేత మేము ఎలాగ పక్షిరాజుగా మలచబడుతూ ఉన్నామో దానిలో ప్రత్యక్షత ఏ ప్రాధాన్యత స్థాయిలో చూపించుచున్నదో నాయన, ఆ ప్రత్యక్షత మమ్మల్ని ప్రభువా దయాకారుణ్యంలోనికైనాను లేదా శిక్షించబడడానికి ఆ ఒక్క ప్రత్యక్షత ఎలా కారణమవుతున్నదో దయచేసి వీటన్నిటిని మేము పొందుకునే భాగ్యం మాకు దయచేయండి. కనికరం చూపండి ప్రభా. అనేకులు పొరపడుతున్నట్టుగా దయచేసి వారు అలాంటి మార్గంలో మరింతగా కొనసాగకుండా వారు సరిచేయబడే భాగ్యం దయచేయండి నాయన. నీ ప్రియమైన పిల్లలు ఇంతవరకు విన్నటువంటి ఈ మాటలు వీరి హృదయాల్లో చోటు చేసుకునేలాగున, దీని ప్రకారంగా వీరి జీవితాలు మలుచుకునేలాగున, ఒక రోజున వీరిని ఎదుట నిర్దోషులుగా నిలబడటానికి ఇది కారణమగులాగిన సహాయం దయచేయండి. ధారాళంగా గుప్పిలు విప్పిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. జరగలేని ప్రేమ విందులు కూడా మీరు తోడుగా ఉండండి. ఆ పోషణని దానియేలు సహోదరులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అంతేకాకుండా ప్రభా ఆ వరంగల్లో ఉన్నటువంటి హైదరాబాద్ ఉన్న సహోదరులు కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నాయన అన్ని విషయాల వరకు కుడికి ఎడమకు తొలగిపోకుండా ఈ ఐక్యతలో, ఈ బంధంలో మేమందరం ఎదిగే భాగ్యం కూడా మాకు అనుగ్రహించండి. అంతేకాకుండా
ఆ యొక్క క్రిస్టియన్ సహోదరికి ఆరోగ్య విషయంలో కూడా కృప చూపమని ప్రార్థిస్తా ఉన్నాను. నీ ప్రియమైనటువంటి ప్రజలు తిరిగి వీరి గృహాలకు చేయబోతున్న ప్రయాణాల్లో సాతాను తంత్రం ఏది పని చేయకుండా ఉండలాగున నీ దూతల యొక్క కంచెను వీరు చుట్టి ఉంచి క్షేమంగా వీరు గమ్యస్థానాలు చేరినట్లుగా సహాయం దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్. స్కూల్ వదిలినట్టు ఉరుకుతున్నారు అయ్యా.